పెడర్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ 3 గ్రంథాలలో ఒక గ్రంథమైనటువంటి పరమగీత గ్రంథం నుండి మనం ఈవేళ దైవ ధ్యానం నిమిత్తమై వాక్యాన్ని చదువుకున్నాం. ప్రియులారా, ఈ గ్రంథం అర్థం కావాలి అంటే నేను మీకు ఒక కథ చెబుతాను. కథ చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెబితే క్యాష్ ప్రైజ్ ఇస్తాను. ఏమండి, ఇంచేదంటే ఈ కథ అర్థం అవ్వకపోతే ఈ గ్రంథం అర్థం కాదు. కథ చెబుతాను, తర్వాత ప్రశ్న వేస్తాను. ప్రశ్నకి సమాధానం చెబితే డబ్బులు ఇస్తాను. హల్లెలూయా. మరి ఆ అదృష్టవంతులు ఎవరో ఈవేళ తెలిసిపోవాలి. కథ ఏమిటంటే, అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారికి ఒక కొడుకు ఉన్నాడట. ఆ కొడుకు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, రాజా మీరు నాకు అర్జెంటుగా పెళ్లి చేయాలన్నాడట. రాజుగారు అన్నారట, ఇంత సడన్గా పెళ్ళి అంటున్నావు, కొంపదీసి ఎవరినన్నా పూర్తి చేయండి, నేను సగం చెప్తాను మీరు సగం చెప్పండి రా. ఇంత సడన్గా పెళ్ళి అంటున్నావు, కొంపదీసి ఎవరినన్నా ప్రేమించావా అన్నాడట. భలే చెప్పారా. రాజుగారి కొడుకు అన్నాడట, ప్రేమించా డాడీ అన్నాడట. ఇప్పుడు రాజుగారి గుండెల్లో రాయడిపోయిందట. ఒరే, మనం రాజులు, మనకి పెద్ద అంతస్తు ఉంది, మనకి రాజ్యము సింహాసనం అంతా ఉంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్న రాజేనా, రాజుగారి కూతురేనా, వాళ్ళకి రాజ్యం ఉందా సింహాసనం ఉందా అని అడిగాడట. అడిగితే అన్నాడట, ఏమో డాడీ నాకు ఆ సంగతులు ఏమి తెలియవు అన్నాడట. రాజుగారికి ఇంకా కోపం వచ్చేసిందట. కయ్యానికైనా చెప్పండి సామెత, నేను సగం చెప్తాను మీరు సగం చెప్పాలి, అందరూ కలిసి మాట్లాడుకుందాం. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జి ఉండాలంటారు కదరా. మరి నువ్వు ప్రేమించిన అమ్మాయిలో నాన్న రాజో కాదో తెలియకుండా ప్రేమించావా వెధవా? మరి స్టేటస్ చూసుకోవద్దా? వాళ్ళకి రాజ్యం ఉందా లేదంటే తెలియదు అంటున్నావు. ఏ ఊరు రా అమ్మాయిది అన్నాడట. తెలియదు డాడీ అన్నాడట. అదేంట్రా ఊరు అడిగితే తెలియదు అంటున్నావు, వాళ్ళు రాజులో కాదో తెలియదు అంటున్నావు, ఎక్కడ కలుసుకుంటున్నారా మీరు అన్నాడట. అప్పుడు ఏం పేరు అని అడిగాడంట. ముందు తెలియదు డాడీ అన్నాడంట. ఏం చదువుకుందరా అమ్మాయి అన్నాడట. తెలియదు అన్నాడట. ఏమడిగినా తెలియదంటే రాజుగారికి కోపం వచ్చేస్తుందంట. ఏమడిగినా తెలియదు అంటున్నావు, ప్రేమించానంటున్నావు, ఎక్కడ కలుసుకుంటున్నారా అన్నాడట. కల్లోకి వస్తుంది డాడీ అన్నాడట. ఎక్కడికి వస్తుందంట? కల్లోకి వస్తుంది డాడీ అంటే రాజుగారు అన్నారట, రే కల్లోకి వచ్చిన అమ్మాయిని ఎవరైనా ఇళ్ళలోకి తీసుకొచ్చి పెళ్లి చేయగలరా? ఇదేం పిచ్చి కోరిక నాయనా, నోరు మూసి ఊరుకోరా అన్నాడట. అప్పుడు రాజుగారి కొడుకు అన్నాడట, అంత ఊరుకుని వాడిని అయితే ఇంతవరకు ఎందుకు తీసుకొస్తాను డాడీ, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు ఆ పిల్లే కావాలన్నాడట. రాజుగారు అంటారట, ఇదేం అన్యాయంరా, ఇదేం పరీక్ష, ఎవరైనా చేయగలరా దాన్ని? కలలో ఉన్న అమ్మాయిని, కలలోకి వచ్చే అమ్మాయిని నేను ఎలా తీసిరానని రాజుగారు అంటే, అప్పుడు రాజుగారి కొడుకే ఒక ఐడియా ఇచ్చాడట. అలా కాదు డాడీ, నా కల్లోకి వచ్చే అమ్మాయి యొక్క చిత్రపటం గీసుకొస్తాను, ఆవిడ ముక్కు ముఖము వాళ్ళ తల హెయిర్ స్టైలు ఆ స్ట్రక్చరు ఆ హైటు వెయిట్ అంతా ఎలా ఉందో చిత్రపటం గీసుకొస్తాను. ఆ చిత్రపటాన్ని మన సైనికులకి ఇచ్చి మన రాజ్యంలో గాలింపజేస్తే ఆ ముఖానికి తగిన ముఖం ఎక్కడో దొరుకుతుంది, నాకు ఆ పిల్లే కావాలన్నాడు. ఇక రాజుగారు చేసేది ఏమీ లేక ఆ చిత్రపటం ఏంటో గీసుకురారా అన్నాడట. ఆడింటికి వెళ్ళి 10 రోజుల తర్వాత ఒక మంచి చిత్రపటం గీసుకొచ్చి
ఇదిగో డాడీ నా కళ్ళలోకి వచ్చే పిల్ల ఇలాగే ఉంటుందని చెప్పి ఆ చిత్రపటం ఇచ్చాడట. రాజుగారు ఆ చిత్రపటం తీసుకొని సైనికులను పిలిచి, ఈ చిత్రపటం మీరు పట్టుకొని వెళ్ళి ఈ ముఖానికి సరిపోయిన ముఖం ఎక్కడ దొరికితే అర్జెంటుగా గుర్రం ఎక్కించుకొని తీసుకొచ్చేయమన్నారట. ఎప్పుడైతే రాజుగారు ఆ మాట అన్నాడో వాళ్ళు ఆ ఫోటో తీసుకుని గుర్రాలెక్కి చట్టడం అనుకుంటూ ఊళ్ళోకి వెళ్ళిపోయారట. ఇక ఆడపిల్ల కనపడితే పాపం ముఖం చూడడం, ఫోటో చూడడం, ముఖం చూడడం, ఫోటో చూడడం, ఇంచుమించు ఒక 2 నెలలు ఎతికారట. ఎంత వెతికినా ఆ ఫోటోకి సరిపోయిన ముఖం ఎక్కడ కనబట్టలేదట. ఇంకేళ్ళు అనుకున్నారంట, ఎంకి పెళ్ళి సుబ్బు సావుకు, సుబ్బు పెళ్ళి ఎంకి సావుకు వచ్చిందంటారు చూసావా, అలాగే వాడి పెళ్ళి మన సావుకు వచ్చినట్టు ఉందేంటరా, ఈ ముఖానికి తగ్గ ముఖం ఎక్కడ దొరకట్లేదు. పోనీ ఏదో ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోదామంటే రాజుగారు చూసి ఫోటోకి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందని మనం చంపేస్తాడు. ఆడిపెళ్ళి మన సావుకు వచ్చినట్టు ఉందని పాపం ఏడుస్తూ ఉంటే ఒక 2 నెలల తర్వాత ఎక్కడో ఒక లోయలో బట్టలు ఉతుక్కోవడానికి దిగితే స్నానానికో నీళ్ళకో తాగితేనికి వెళ్తుంటే అక్కడ ఒక అమ్మాయి ఉందట, బట్టలు ఉతుక్కుంటుందంట. చూసేసరికి కరెక్ట్గా సరిపోయిందంట. ఫోటోలో ఎలా ఉందో అలాగే ఉందంట అక్షరాల. అమ్మ ఇక్కడ ఉన్నావా పిల్ల, నువ్వు నీ గురించి 2 నెలల నుంచి ఎదుగుతున్నావు, నిన్ను రాజుగారు రమ్మన్నారు, గుర్రం ఎక్క అన్నారంట. ఆవిడ అన్నదంటే నేనేం పాపం చేశానంటే రాజుగారు రమ్మడానికి, నేను రాను బాబోయ్ అంటుందండి. రానంటే కుదరదా, మీద రాజుగారు ఆజ్ఞది, నోరు మూసుకొని ఎక్కువ అని చెప్పి గుర్రం ఎక్కించుకొని పిల్లల్ని తీసుకెళ్ళిపోయారటండి. తీసుకెళ్ళిపోయి కథ వింటున్నారా మీరు? తర్వాత ప్రశ్న అడుగుతాను, చెప్తే మాత్రం డబ్బులే. తీసుకెళ్ళిపోయిన తర్వాత రాజుగారికి చూపించారట. రాజుగారి ఫోటో చూశాడంట, అమ్మాయిని చూశాడంట, కరెక్ట్గా సరిపోయిందంట. వెంటనే రాజుగారి కొడుకు కబురు అనిపాడంట. రాజుగారి కొడుకు కబురు పంపించి చూపించాడంట, ఇదిగోరమ్మాయి నువ్వు కళ్ళలోకి వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి అని అడిగాడట. ఆ రాజుగారు అబ్బాయి చూసి ఈ అమ్మాయి డాడీ నా కళ్ళలోకి వస్తుంది అన్నాడట. అప్పుడు రాజుగారు అన్నారట, నీకు ఒక్కడే కళ్ళలోకి వస్తే సరిపోద్ది ఏంటో, మరి ఆ పిల్లకి కూడా రావాలి కదా, లేకపోతే 1 వే ట్రాఫిక్ లాగా ఉంటుంది వెదవా, నీకు ఒక్కడ నచ్చితే సరిపోద్ది అంటే మా పిల్లకి నచ్చాలి కదా అని అమ్మాయిని అడిగారట. అమ్మాయి నీకు ఎప్పుడైనా మా అబ్బాయి కళ్ళలోకి వచ్చాడా అన్నారట. ఆ అమ్మాయి అన్నదంటే నాకు అటువంటి పిచ్చి పిచ్చి కలరా ఉండాలి, మీకు అబ్బాయి నడుచాలని తెలియదు బాబోయ్, నన్ను వదిలేయండి, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను నాయన. మా అమ్మ అంటుందండి, అమ్మ లేదు బొమ్మ లేదు, నోరు మూసుకోయా. రాజుగారు తలుచుకుంటే దెబ్బలో కొదువా. మొత్తం మీద రాజుగారు ఆ అమ్మాయిని ఒప్పించి ఆ అబ్బాయి పెళ్లి చేశాడట. ఇది మన కథ. ఇప్పుడు నేను చెప్పిన కథకును పరమగీత గ్రంథానికి ఏమైనా సంబంధం ఉందా విధవది? పట్టుకుంటే పట్టు చీర చెప్పండి. నేను చెప్పిన కథకును పరమగీత గ్రంథానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ కథ అర్థమైతే తప్ప ఏమర్థం అవుదన్నాను? అసలు ఈ పుస్తకమే మనకి అర్థమవదు. అసలు ఈ పుస్తకం పరిశుద్ధ బైబిల్లో ఉండడానికి వీలు లేదు. ఇందులో స్త్రీ యొక్క అవయవాలను కూర్చున్న వర్ణన ఉంది. ఇదంతా ఏదో లవ్ స్టోరీ లాగా ఉంది, బైబిల్లోని తీసి పడేయండి దీన్ని అని కూడా చరిత్రలో దుమారం రేగింది దీని మీద. అయితే పరిశుద్ధాత్మ దేవుడే ఈ గ్రంథాన్ని మన కొరకు దాచి ఉంచాడు. చాలామందికి ఈ గ్రంథం అర్థం కాక దీన్ని తీసేయమన్నారు బైబిల్లో నుంచి. ఎంచేతంటే ఒకే అమ్మాయిని పట్టుకుని ఒక్కోసారి సహోదరి అని, కాసేపేమో ప్రాణేశ్వరి అని, కాసేపేమో నా సఖి అంటే ఎలా ఉంటుంది? ఒకే అమ్మాయిని పట్టుకుని కాసేపేమో సహోదరి, కాసేపేమో ప్రాణేశ్వరి అని మన ఊళ్ళో అన్నాం అనుకోండి, ఎవరన్నా అమ్మాయిని పట్టుకొని చెట్టు కట్టేస్తారు. నీ సంబంధం ఏంట్రా ఈ పిల్లతో చెప్ప అంటారు. కనుక ఇందులో ఈ అర్థం కాక బైబిల్లోని తీసేయమన్నారు. కనుక ఇప్పుడు నేను చెప్పిన కథ అర్థమైతే తప్ప ఈ గ్రంథం అర్థం అవ్వదు. మరి చెప్పండి, కథకు గ్రంథానికి ఏమైనా సంబంధం? ఒకటోసారి అనవసరం క్యాష్ ప్రైజ్ పోతుంది.
ట్రై చేయండి రా. ఏంటి ఒక్కళ్ళు ప్రయత్నించట్లేదు ఏంటి? నేను చెప్పిన కథకి నీ గ్రంథానికి ఏం సంబంధం లేదా? రెండోసారి నాన్న నిలబడి ఉండాలా, నువ్వు కూర్చుని పోతావుదా? అలా ఫిక్స్ చేసి సెటప్. నీకు కాళ్ళు ఆగట్లేదా? నెమ్మది సిట్టింగ్ వేసే ఫిక్స్ చేసి. రెండోసారి చెప్పండారా. అయ్యగారు మన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఏంటండి? అందరూ కలిసి ధ్యానిందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడోసారి మీరు ఎవరో చెప్పలేరనే నేను క్యాష్ ఇస్తానన్నాను. మీరు చెప్పగలిగిన ప్రశ్న అయితే నేనెంత డబ్బులు ఊరికినే పోగొట్టుకుంటాను. ఆ వెధవది మీ వల్ల అవదాన సంగతి తెలిసే డిక్లేర్ చేశాం. హల్లెలూయా. మన కథలో ఉన్న రాజకుమారుడు తాను చేసుకోబోయే అమ్మాయిని చూసి, అమ్మాయిని గూర్చి, అమ్మాయిని చూడకుండానే ఊహించి కలగని ఎలాగైతే చిత్రపటం గీశాడో, జాగ్రత్త వినండర్రా, అలాగే యేసు ప్రభు వారు కూడా తాను చేసుకోబోయే సంఘ కన్యక యొక్క సౌందర్యం ఎలా ఉండాలో, ఇంకా క్రొత్త నిబంధన సంఘం ఏర్పడక మునిపే త్రికాల జ్ఞాని ఊహించి కలగని ఒక చిత్రపటం గీశాడు. ఆ చిత్రపటమే సొలొమోను పరమగీత గ్రంథం. మీకు అర్థం అవ్వలేదని సంగతి కూడా నాకు అర్థమైపోయింది. రాజుగారి కొడుకు ఎలాగైతే అమ్మాయిని చూడకుండా చూశాడా, ఊహించి కలగని చిత్రపటం గీశాడో, అలాగే యేసు ప్రభు కూడా తాను చేసుకోబోయే సంఘ కన్యక సౌందర్యం ఎలా ఉండాలో, ఆడు ముక్కు ఎలా ఉండాలో, కళ్ళు ఎలా ఉండాలో, నడక ఎలా ఉండాలో, స్ట్రక్చర్ ఎలా ఉండాలో ఆయన ముందుగానే ఊహించి కలగని ఒక చిత్రపటం గీశాడు. ఆ చిత్రపటం పేరే సొలొమోను పరమగీత గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈవేళ మనం బైబిల్ స్టడీలో అనేక సంగతులు దైవ ధ్యానం ద్వారా చేద్దాం. హల్లెలూయా చెప్పండి. మీరు దేవుని సన్నిధిలో హుషారుగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వినేటప్పుడే ఆనందంగా వినాలి, సంతోషంతో వినాలి. అప్పుడు కానీ దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఫలించదు. కనుక దేవుని సన్నిధిలో మనం సంతోషంగా ఉందాం. కనుక ఇప్పుడు చెప్పండి, నిజంగా ఇంకో ప్రశ్న అడుగుతాను. గుండెల మీద చేయొచ్చు చెప్పండారా. నిజంగా దేవుడు పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చేసుకుంటే పిల్లనిచ్చే మామ ఎవరో? దేవుడికి పిల్ల అవసరమా, పెళ్ళి అవసరమా? ఊమా ఊమా చెప్పాలి. మీరు దేనికి మాట్లాడలేదు. దేవుడు పెళ్లి చేసుకుంటాడా? చేసుకుంటాడు అన్నవాళ్ళు చేయిపోయి ఎత్తుకొని చేసుకుంటాడు. దేవుడు పెళ్లి చేసుకుంటాడు అన్నవాడు ఒక్క చేయలేదు. దేవుడు పెళ్ళి ఏంటండి మధ్య లేకపోతే అన్నవాళ్ళు చేయిపోయి ఎత్తండి, దానికి చేయలేదు. పోనీ చేసుకుంటాడో చేసుకోవడం నాకు తెలియదు అన్నవాళ్ళు చేయిపోయి ఎత్తండి, దానికి అసలు నా పెళ్ళే చెడిపోయి నేను ఎడుతుంటే నీ గోల ఏంటి అన్నవాళ్ళు చేయిపోయి ఎత్తండి. ఈ బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. మేమే కొట్టుకు చేస్తంటే మా పెళ్ళి సరిలేదు, మిగిలిన పెళ్ళి సరి మాకెందుకు అన్నవాళ్ళు చేయిపోయేస్తున్నారు. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మనకి స్పష్టంగా రిజిస్టర్ అవ్వాలి మైండ్స్లో. కొన్ని విషయాలు మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇక ఆ విషయాల మీద మనకు సందేహము ఉండకూడదు. అటువంటి విషయాల్లో దేవుని యొక్క వివాహం ఒకటి కూడా. దేవుడు పెళ్ళి చేసుకుంటాడా, చేసుకోడా? ఎందుకే చేసుకుంటాడు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంటే మన గురించి కాదు చెప్పింది ఆయన. ఆయన దేవకుమారుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనుకున్నాడు ఆయన. అలాగునే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే అర్థమేంటి తెలుసా? గుణవంతుడైన భర్త దొరుకుట సులువని. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంటే ఏమిటి? గుణవంతుడైన భర్త దొరకడం సులువు. ఏ మోగోని చూసినా మంచోడే, ఏ ఆడదాన్ని చూసినా డేంజరే. మరి బైబిల్ చెప్తుంది కదా,
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంటే నిజంగా చెప్పండి, ఆడవాళ్ళు మంచిలో మగవాళ్ళు మంచిలో ఒరిజినల్గా ఏమండి? ఈ తినడం, తిరగడం, తాగడం, తనుకోవడం ఇంత ఆడవాళ్ళు చేస్తారా? ఇంకో ప్రశ్న అడుగుతారు. అతను తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్నాను అన్నారు కదా, నిజంగా తల్లి తండ్రిని విడిచి వచ్చేది భార్య లేకపోతే భర్త? పెళ్ళైన తర్వాత అండి తల్లిని తండ్రిని విడిచి ఎవరు వస్తారు? ఆడమనిషి వస్తుంది, అమ్మాయి వస్తుంది. బైబిల్లో ఎవరు రాశాడు? అతను తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొని అన్నాడు. బైబిల్లో పెళ్లి గురించి వ్రాయబడిన సంగతులన్నీ జాగ్రత్త వినాలరా. బైబిల్లో వివాహం గురించి వ్రాయబడిన సంగతులన్నీ కూడా ప్రప్రథముగా దేవుని కుమారుని గురించి చెప్పబడి దాని తదనంతరము మన గురించి చెప్పబడుతూ ఉంటాయి. మెయిన్ ఏమో దేవకుమారుని గురించి చెప్పబడతాయి. అందుకనే ఈ క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టీరియస్ మిక్చర్ అండ్ ఎ బ్లెండ్ అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ది ఫిజికల్ అండ్ ద మెటాఫిజికల్. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ద క్రిస్టియన్ మెసేజ్, ద మెసేజ్ ఆన్ ద క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మిక్చర్ అండ్ ఎ కాంబినేషన్ అండ్ ఎ బ్లెండ్ అండ్ అన్ అలిగోరీ ఆఫ్ ద ఫిజికల్ అండ్ ద మెటాఫిజికల్. మొట్టమొదట నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. అంతా కూడా ముందు క్రీస్తుని గురించి రివాల్వ్ అవుతుంటుంది. దాంట్లో ఆ మెయిన్ పెళ్ళిలో మనవి కూడా బొమ్మల పెళ్ళిలాగా చెన్నై తిరుగుతూ ఉంటాయి. ఈ విషయాలు మనం చాలా అవగాహన చేసుకోవాల్సిన అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు చెప్పండి, దేవుడు పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా? అందులో డౌట్ ఏమైనా ఉందా? కనుక మీకు ఆ విషయంలో అనుమానమే అక్కర్లేదు. దేవరి వారి వివాహ వ్యవస్థ అదో పెద్ద కాన్సెప్ట్. మన భారతదేశంలో మన పూర్వకాలపు ఋషులు చెప్పారు ఒక మాట ఏంటంటే, దేవుడు పరిణయం ఆడతాడు, దేవుడు పెళ్లి చేసుకుంటాడు అని. మన దేశానికి ఒక సత్యం తెలుసు. అంటే మన భారతదేశానికి దేవుడు పెళ్లి చేసుకుంటాడని తెలుసు, కానీ పెళ్లి కూతురు ఎవరో తెలియదు. ఎవరిని చేసుకుంటాడో తెలియక పాపం సీతారాముల కళ్యాణము చూద్దాం రారండి, పార్వతీ పరమేశ్వరుని పెళ్లి చేద్దాం రండి అని బొమ్మల పెళ్లి చేస్తున్నారు. దేవుడు అన్నాడు, మీరు నా పెళ్లి చేసుకొని నా పెళ్ళికి రావడం కాదు, అసలు నిన్నే పెళ్ళాడుతా, నువ్వే పెళ్లి కూతురు. నేను చిందించిన రక్తంలో నీ వస్త్రాలు ఉతుక్కొని నేను స్థాపించిన సంఘంలో చేర్చబడితే నీవే ఆ సంఘ కన్యకవు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన దేశానికి దేవుడు పెళ్లి చేసుకుంటాడని తెలుసు, కానీ పెళ్లి కూతురు ఎవరో తెలియదు. ఎవరా పెళ్లి కూతురు? ఏమండి? దేవుని సంఘం. దేవునికి స్తోత్రం కలుగునగాక. తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం కాదేది కవితకు అనర్హం, అవునవును శిల్పం అనర్ఘమని శ్రీశ్రీ గారు రాశారు. తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం కాదేది కవితకు అనర్హం అని రాస్తే మేమన్నా మరి యేసును పొడిచిన బళ్ళెం, ఆయన వరించిన పెళ్ళం కవులారా మనం ఎందుకు ఆయన వర్ణింప వెళ్ళమని నేను అడిగాను. యేసును పొడిచిన బళ్ళెం మీద ఎవరు ఎందుకు కవిత్వం రాయలేదు? ఆయన వరించిన సంఘం ఇక్కడే ఉంది, ఆయన వరించిన పెళ్ళం ఇక్కడే ఉంది, దాని మీద ఎవరు ఎందుకు కవిత్వం రాయలేదు? కవులారా మనం ఎందుకు ఆయనను వర్ణింప వెళ్ళం అని చెప్పి ప్రశ్న అడగడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండారా. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటి, మనం ఫిక్స్ అయిపోయింది ఏంటి, డిసైడ్ అయిపోయింది, తేలిపోయింది ఏంటి? దేవుని కుమారుడు పెళ్ళి చేసుకుంటాడు. మళ్ళీ తర్వాత అడిగితే డౌట్ ఏమైనా ఉండక్కర్లేదు. మేము ఎవరిని చేసుకుంటాడు? ఎవరినండి? సంఘాన్ని చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రెండు ప్రాముఖ్యమైన విషయాలు రివాల్వ్ అవుతూ అలాగున కంటిన్యూస్గా అండర్లైన్ అవుతూ ఉంటాయి. రెండు ప్రాముఖ్యమైన విషయాలు, ఒకటి వివాహము, రెండు దేవుని యొక్క సంఘము. దేవుని గూర్చిన సంఘమును గూర్చిన కాన్సెప్టు, అలాగే వివాహాన్ని గూర్చిన కాన్సెప్టు, ఈ రెండు కూడా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఓపెన్స్ విత్ ద మ్యారేజ్
and the New Testament also opens with the marriage of miracle of Jesus Christ, and the New Testament also ends with the birth, the marriage of Jesus Christ. గొర్రెపిల్ల యొక్క వివాహంతో పూర్తవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అంచె దినాల్లో ఉన్నాం. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. క్రీస్తు సంఘము దేవుడు కోరుకున్నటువంటి ఆ సౌందర్యాన్ని సంతరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక పెళ్ళికి ముందు మంగళ స్నానం చేపిస్తారు. ఏం చేస్తారండి? పెళ్ళికి ముందు ఏమంటారు ఆ స్నానాన్ని? రోజు చేసే స్నానం వేరు, పెళ్ళికి నలుగెట్టి చేయించే స్నానం వేరు, ఈ మంగళ స్నానం. కనుక యేసు ప్రభుతో వివాహం జరగబోయేటువంటి సమయంలో దేవుని వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని వాక్యము చేత ఉదక స్నానం చేయబడి మచ్చైనా డాగైనా కళంకమైన లేకుండా క్రీస్తు సంఘము దేవుని బిడ్డలారా ఆయనకు ఇష్టమైనటువంటి రూపం మనం కనబడినట్లుగా మనం పరిశుద్ధపరచబడినటువంటి రోజుల్లో ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగం అంతా మనం ధ్యానించాలంటే కనీసం ఒక వారం రోజులు పడుతుంది. ఆ వచనం అంతా సంధ్యారాగం చూపట్టుచు అది ఒక పెద్ద సందేశం. ఏమండి, ఇదంతా మొత్తం వచనం అంతా కనీసం ఒక 4-5 రోజులన్నా మనం ధ్యానించవలసి వస్తుంది. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవ ధ్యానము నిమిత్తము మనం ఏర్పాటు చేసుకున్న ఒక చిన్న మొక్క ఏమిటంటే చంద్రబింబం అంతా అందము కలదై. అందరు చెప్పండి అన్నమాట, చెప్పండారా? చంద్రబింబం అంతా అందము కలదై. ప్రియులరా, పూర్వకాలం రాజులు స్వయంవరం ఏర్పాటు చేసేవారు. రాజుగారు కూతురికి పెళ్లి చేయాలంటే ఏం చేసేవాడు? ఆయన స్వయంవరం ఏర్పాటు చేసేవాడు. స్వయంవరం ఏర్పాటు చేస్తే రాజకుమారులు అందరూ వచ్చి కూర్చునేవారు, నిలబడేవారు, బల ప్రదర్శన చేసేవారు, వారి టాలెంట్స్ చూపించేవారట. పెళ్లి కుమార్తె చేతిలో దండ ఉండేది. ఈ పెళ్లి కూతురు వాళ్ళందరినీ చూసుకుని వచ్చి ఎవరు నచ్చితే అతని మెడలో దండేసేసి, ఆమె ఎవరి మెడలో దండేస్తే అతడే ఆమెకు భర్త. అది స్వయంవరం. ఇటువంటి స్వయంవరమే పరలోక రాజ్యంలో ఒకటి జరుగుతుందట. అక్కడ పెళ్లి కొడుకు చేతిలో దండ ఉంటుందట, పెళ్లి కూతుర్లు అందరూ లైన్గా ఉంటారంట. ఎవరా పెళ్లి కూతుర్లు? ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, తేజోవాసులు, దూతగణాలు, కెరూబులు, శరాపులు, వీళ్ళందరూ కూడా వివాహానికి వచ్చేస్తారట స్వయంవరానికి. వాళ్ళందరూ దేవదూతలు కదా, తళుక్కుమంటుంటారట, మెరిసిపోతుంటారట. దేవదూతలు మెరుపు తీగల్లా ఉంటారట వాళ్ళు. ఆ స్వయంవరానికి మనం కూడా వెళ్ళిపోతామంటే భూలోకం నుంచి మసిమోకాలు వేసుకుని. నువ్వెక్కడి నుంచి వచ్చావంటారంట వాళ్ళు. మాది భూలోకంలో అంటామంట. సిగ్గన్న లేదు, వచ్చేసావు సింగారించుకుంటా అని పక్క తోసేస్తారట. మనదంతా కర్రీ బ్యాచ్ కదా. ఏ బ్యాచ్? వాళ్ళకి అసోసియేషన్ ప్రెసిడెంట్ నేనే. హల్లెలూయా. ఆ స్వయంవరం వాళ్ళందరూ అంతా జిగేలు తళుక్కుమని మెరిసిపోతూ ఉంటే దూతలు, మనం వెళ్ళిపోతామండి మసిమోకాలు వేసుకొని. మనందరూ అదోలా చూస్తారండి వింతగా. పక్క దోహేస్తారు, చివరి దోహేస్తారు. వాళ్ళు అనుకుంటారట మా మెరుపు చూసి, మా వెలుగు చూసి, మా రంగు చూసి ఆ దండ మా మెడలోనే వేస్తాడు అనుకుంటారంట. పెళ్లి కొడుకు చేతిలో దండ ఉంటుందంట, యేసుప్రభు చేతిలో. ఈయన వాళ్ళందరినీ చూసుకుంటూ వచ్చి భూలోకంలోంచి వెళ్ళిన సంఘ కన్యక మేడలో దండ చేస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు స్త్రీలు ఆమెను చూచి ధన్యురాలు అంటారట. ఏం ఛాన్స్ కొట్టేసావే, నువ్వేదో నల్లగొన్నావని మేము అనుకున్నాం. నీ మనసంతా ఆయన మనసంతా నీ మీద ఉందని సంగతి మాకు తెలియదు. మా రంగు చూసి మాకేస్తాడు అనుకున్నాం. మేము మా దండ వేసుకో, మా మెడలో దండ వేస్తాడు అనుకున్నాం అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారట. ఆ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది. సినిమా పోస్టర్ చూశాను నేను. సినిమా చూడలేదమ్మా, మీకు దండం. ఆయనే చెప్పండి, నేను విన్నానని కూడా అంటారు మీరు. నేను స్వయంగా విన్నాను, చూశానని చెప్పాడు మీటింగ్లో. పోస్టర్లు అంటిస్తారు కదా గోడ మీద, చూశాను. ఆ సినిమా పేరేంటే ఏం మాయ చేసావే. నిజం. సినిమా పేరేంటి చెప్పండి?
ఏం మాయ చేసావే? దేవుని బిడ్డలారా, రేపు పొద్దున్న దేవదూతలందరూ అదే అనబోతున్నారట మనల్ని. ఏం మాయ చేసావే? యేసు ప్రభుని పడేసుకున్నావు, ఒక్క చూపుతో ఆయన్ని వశపరుచుకున్నావు, ఏం మాయ చేసేవే అంటారట. రేపొద్దున్న మనకు జరగబోయేటువంటి కార్యక్రమం అదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత మహిమ మన కొరకు దేవుడు దాచించాడు. అంత మహిమను ఎప్పుడైతే నువ్వు ఊహించుకుంటావో, అంత మహిమ మన ఎదుట దేవుడు ప్రత్యక్షపరచబోతున్నాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఈ లోక సంబంధమైన శ్రమలో అసలు ఎన్నదగినవిగా ఉండవు. వీ డోంట్ కేర్ ఎనీ సార్ట్ ఆఫ్ డేంజర్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ పావర్టీ. అందుకని పేదరికమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, కరువైన, రణమైన ఏదైనా సరే మనం లెక్క చేయమని చేతంటే మన ఎడల ప్రత్యక్షపరచబడవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు. ఏమండి, మన కొరకు ఏమి దాచి ఉంచాడో అసలు కంటికి కనపడలేదంట, చెవికి వినపడలేదంట, హృదయానికి గోచరం కాలేదట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఏమి నిరీక్షణ మనం కలిగి ఉన్నామండి. ఎంత అద్భుతమైన నిరీక్షణ. యేసయ్య వచ్చి మనల్ని మధ్యాకాశంలో వివాహం చేసుకుని, ఏమండి, మనల్ని దత్తపుత్రత్వం చేసుకొని మనల్ని అక్కడ విశ్వ ప్రపంచంలో మొత్తం విశ్వానంతరికి కూడా ఏలడానికి అర్ధాంగిగా సిద్ధపరచబోతున్నాడంటే ఇక అసలు అది ఊహకే అందదు. హల్లెలూయా. అంతటి మహిమ క్రీస్తు సంఘానికి దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే అంటారు, స్త్రీలలో అధిక సుందర వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమిటి? ఏం చేద్దాడు? స్త్రీలలో అధిక సుందర ఎవరంటే యేసు రక్తము చేత కడగబడినటువంటి క్రీస్తు సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక భక్త సమూహాలు ఉన్నాయి భూమి మీద. అనేక మంది ఆయా దేవుళ్ళను ఆరాధిస్తున్నటువంటి వారు, ఆయా దేవతలను ఆరాధిస్తున్నటువంటి వారు, ఆయా భక్త కోటి, ఆయా భక్త సమాజాలు భూమి మీద ఎన్నో ఉన్నాయి. కానీ యేసు ప్రభు అనేటువంటి దేవకుమారుణ్ణి ఆరాధిస్తున్నటువంటి భక్త కోటిని అడుగుతారు, స్త్రీలలో అధిక సుందర వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి అని దేవుని బిడ్డలారా మనల్ని పొద్దున అడగబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ సంగతులన్నీ కూడా డీల్ చేసేటువంటి గ్రంథమే పరమగీత గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంఘమునకు, దేవునికి, దేవకుమారునికి జరగబోయే వివాహమును గూర్చి ఆ దేవుని బిడ్డలారా ఇది తెలియచేస్తూ ఉంది గ్రంథం. చాలా అత్యున్నతమైనటువంటి ప్రిఫరెన్స్ ప్రియులారా, అత్యున్నతమైనటువంటి ఆ సంతోషము, ఆనందము, మహిమ ఉన్నటువంటి గ్రంథం పరమగీత గ్రంథం. ఈ చేత బైబిల్ చెప్తా ఉంది, వివాహం అన్ని విషయములలో, అందరూ చెప్పండి, ఆ మాట తెలియని వాళ్ళు ఉండరు. వివాహం అన్ని విషయములలో ఘనమైందంటే ఎన్ని విషయాల్లో ఘనమైంది? అన్ని విషయాల్లో ఘనమైందంటే ప్రియులారా ఎన్ని విషయాల్లో తెలుసా? యేసు క్రీస్తునాథుడు పరలోక రాజ్యములో ఒకసారి పుట్టాడు. దేవుడు నోరు తెరవగా ప్రభు అయిన యేసు క్రీస్తు అను దేవకుమారుడు ఆయన నోట్లోంచి బయటకు వచ్చాడు. కోటి సూర్యకాంతుల కాంతి కంటే దగదగ దగదగ మెరిసిపోతూ ఉన్నాడు. ఆయన ప్రక్కన సింహాసనం వేసి కూర్చోబెట్టి ఆయనతో ఒక మాట అన్నాడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే అద్వితీయ కుమారునిగా పుట్టుట అంటే ప్రియులారా. కనుక పరలోక రాజ్యములో దేవకుమారుడు తండ్రిలో అంతవరకు లీనమై ఉన్న ఆయన ఆ కుమార భాగాన్ని పైకి తీయడమే దేవుడు కుమారుని ఖండం. దానికంటే దాని తర్వాత భూలోకంలో ప్రజలందరూ నిత్యనాశనానికి వెళ్ళిపోతుండగా మానవుల రక్షణార్థమై మనుజావతారుడిగా కన్యమర్య గర్భంలో పుట్టిన దానికంటే, అక్కడ తండ్రితో కూడా సమానంగా ఉండి దూతల చేత ఆరాధింపబడుతూ ఉన్నటువంటి సన్నివేశానికంటే, తర్వాత మానవుల యొక్క పాపమంతా ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో మన కొరకు ప్రాయశ్చిత్తం చేసిన దానికంటే, ఇక్కడ 3.5 సంవత్సరాలు ఆయన అద్భుతమైన పరిచర్య చేసి మృతులను సైతము లేపి గంభీరమైన పరిచర్య చేసినటువంటి దానికంటే, శిలువలో మనందరి కొరకు ప్రాయశ్చిత్తం చేసి చనిపోయిన దానికంటే, చనిపోయి 3వ దినమున మరణమును గెలిచి సమాధిని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన దానికంటే, ఆయన ప్రణాళికలో అందరూ చూస్తుండగా
ఆరోహణమై మరలా తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న దానికంటే ఈ ప్రోగ్రాం అంతటికంటే ప్రాముఖ్యమైనది ఆయన యొక్క వివాహం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వివాహం ఎన్ని విషయాల్లో ఘనమైందంటే ఆ ఎంటైర్ ప్రాజెక్ట్ అంతట్లో కూడా ఆ గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం, దేవుడికి ఆయన కొడుకు పెళ్ళి చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు పెళ్ళి అని ఆలోచించగానే మొట్టమొదట దేవకుమారుని గురించి ఆలోచించి తర్వాత మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అలగరీ అబౌట్ ది డిక్లేరింగ్ అబౌట్ ది ఫిజికల్ అండ్ ద మెటఫిజికల్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ పరమగీత గ్రంథము దేవుని బిడ్డలారా ఇటువంటి విషయాలను తెలియచేసేటువంటి గ్రంథం కనుక ఇది చాలా సుందరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి రా. హల్లెలూయా. ఇప్పుడు ఒక మనిషి జీవితంలో కూడా వివాహమే ప్రాముఖ్యమైంది. పెళ్ళి ఫెయిల్ అయిపోతే, పెళ్ళి క్లిక్ అయితే పరమగీతమే. కొంపదీసి ఫెయిల్ అయిందా విలాపవాక్యాలే. ఇంక దాన్ని మనం బాగు చేయడం సాధ్యం కాదు. పెళ్ళి కనుక క్లిక్ అయితే పర్వాలేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక, పరమగీతంలో ఉంటుంది. కొంపదీసి సరైనోడు దొరకలేదా, సరి అయింది దొరకలేదా, ఇంతే సంగతి చిత్తగించవలను విలాపవాక్యాలు. పెళ్ళి మీద ఆధారపడదు బతుకు. అయితే అక్కడితో నాశనం అన్న అయిపోవాలి. చెప్పలేరా. దాంతో బాగుపడ్డమన్నా పుణ్యం కొలిది పురుషుడు అంటారు. ఏమండి, కనుక వివాహం మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైజ్ ద లార్డ్. అన్ని విషయాల్లో కూడా ఘనమైనది. ఇందులో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. మనం చదువుకున్న లేఖన భాగంలో ఈవేళ మనం చదివే ధ్యానం ఏంటంటే చంద్రబింబమంతా అందము గలదట. సాధారణంగా కవులందరూ కూడా పొగుడుతూ ఉంటారు ఆడవాళ్ళు. అందంగా ఉన్న ఆడ మనిషిని ఏమంటారంటే చంద్రముఖి అంటారు. అంటే నీ ముఖము చంద్రబింబంలాగా ఉందని. అది కూడా సీరియల్ వచ్చింది. చంద్రముఖి అంటే చంద్రబింబం అంత అందము కలదానా. కలది కలవాడు వస్తే ఏ సమాసం? కలది కలవాడు బహుర్విహి. మనకు సమోసాలు తప్ప సమాసాలు తెలియవాలి. మనంత బజ్జీలు సమోసాలు బ్యాచ్. కలది కలవాడు వస్తే బహుర్విహి, అన్య పదార్థం ప్రధానంగా కలది, నైతత్పురుషం. దేవుని బిడ్డలారా, ఇందులో మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు పొగుడుతున్నాడు మనల్ని. చంద్రబింబం అంతా అందము గలదానా. దేవుని బిడ్డలారా, పెళ్ళికి ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒకరినొకరు పొగుడుకోవాలి, ప్రేమించుకోవాలి. భూమి పుట్టినప్పటి నుంచి కూడా మగోళ్ళ పని ఏంటంటే పొగడడం, ఆడవాళ్ళ పని ఏంటంటే మొలక చెట్టుకి పడిపోవడం. ఇది భూమి మానవ జాతి పుట్టినప్పటి నుంచి ఇదే తంతు నడుస్తూ ఉంది. మగోళ్ళ పని పొగడ్డం, చెప్పండి రా. ఆడవాళ్ళ పని ఫ్లాట్ అయిపోవడం. ఆ మాటలకి నువ్వంటే నువ్వంటే పడి సత్తానంటే నిజమనుకుని పడిపోవడం, తర్వాత పడే తనేను. ఏమండి, ఆ దొంగ పాటలు నమ్మకండి అమ్మ, మీకు దండం పెడతాను. ఈ సినిమాలు వచ్చిన తర్వాత ఇలా తయారైంది. కానీ భూమి పుట్టినప్పటి నుంచి కూడా మగవాళ్ళ పని పొగడ్డం, ఆడవాళ్ళ పని పడిపోవడం. నేను ఒక కవిత చదివాను. ఒక ఆయన రాశాడు, ఒక అందమైన అమ్మాయి సుకుమారి గురించి రాస్తూ ఎంత పొగిడాడు తెలుసండి. ఆవిడ ఎంత సుకుమారి అంటేనట, 7 పాన్పుల క్రింద ఒక్క శిరోజరమున్న ఒత్తురయ్య మా బాలరకు. పరుపు మీద పరుపు, పరుపు మీద పరుపు, 7 పరుపులు వేసి పడుకుందంట. పడుకుంటే అడుగు పరుపు కింద ఓ తలంటుకుంటే అది నొక్కుకుని లేచిపోయిందంట నిద్రటగా. మళ్ళీ పై పరుపు కింద కూడా కాదు, అడుగు పరుపు కింద ఏముందంట, తలంటుకుంటే అది నొక్కుకుని లేచిపోయిందంట నిద్రటగా. అంత సుకుమారట. పోనీ అది అలాగ ఉంచండి. వెన్నెల అంటారు, ఎప్పుడు వెన్నెలు చూడలేదు. వెన్నెల ఎలా ఉంటుందో చూద్దామని అంతఃపురంలోంచి బయటకు వచ్చి వెన్నెలు చూసి గాల్పు కొట్టి పడిపోయిందంట. మన సన్ స్ట్రోక్ విన్నాం కానీ మూన్ స్ట్రోక్ అదే విన్నాం. అంత సుకుమారటండి. అది అలాగ ఉంచండి. బొట్టు పెట్టుకుందామని తిలకం తీసి బొట్టు పెట్టుకుంటుంటే ఆ తిలకం కాలు మీద పడి కాలు కొట్టుకుపోయిందంట. మరి అది ఒళ్ళు అంటారా అసలు? అంత టెండర్ అట, అంత సుకుమారట ఆవిడ. పోనీ అది అలాగ ఉంచండి.
పూర్వం స్త్రీలు ధాన్యం దంచి చెరిగి వంట వండేవారు. రోళ్ళు రోకళ్ళని ఉండేవి. ఆ రోట్లో ధాన్యం వేసి రోకళ్ళతో దంచేవారు ఆడవాళ్ళు అని చెబుతుంటే కథ అది విని ఊహించుకుంటుందంట. ఆడవాళ్ళు ఏంటి, రోకళ్ళు పట్టుకోవడం ఏంటి అని ఊహించుకుంటుంటేనే చేతులకు అందిపోయి రక్తం వచ్చేస్తుందంట. ఏమండి, అంత సుకుమారులు ఉన్నారటండి. కవుల అభూత కల్పన కాకపోతే మొగుడిని ఒంగడి తీసి గుద్దేసే వాళ్ళు ఆడవాళ్ళు 300 మంది ఉన్నారు. మా పాస్టర్లకు వస్తాయి ఇటువంటి కేసులన్నీ. మొన్న మధ్య ఎవరో ఒక ఆవిడ అలా చెయ్యి తిప్పేసి ఆడు చెయ్యలా తిప్పేసి కొట్టేసి వచ్చేసి పాస్టర్ గారి దగ్గర ఏడ్చేస్తుందంట అని కొట్టేసాడని. ఈడెళ్ళాడంటే పాపం ఈయన వెళ్ళాడంటే ఏమో అమ్మాయిని ఆడమనిషిని కొడతామంటే సిగ్గులేదంటే అన్నాడంటే నేను కొట్టబడి బాబు చెయ్యి తిప్పేసి చూడండి అంటే మళ్ళీ మేమే వెళ్ళి అమృతాన్ని రాసి వచ్చాడంట ఆయన. అమ్మ ఆడవాళ్ళ మాటలు గమని నీ కొడతారు, గొడవకి వెళ్ళిపోకూడదు, ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక ఇవన్నీ కవుల యొక్క అభూత కల్పనలండి, యథార్థం కాదు అది. మగుడిని ఒంగడి తీసి గుద్దేసి వాళ్ళు లేరా ఆడవాళ్ళు? ఊహించుకుంటేనే చేతులు కందిపోయి రక్తం వచ్చేద్దా, తిలకం పడితే కాలు కొట్టుకుపోద్దా, వెన్నెలు చూసి గాలుపు కొట్టి పడిపోయావా, 7 పరుపులు వేసి పడుకుంటే అడుగు పరుపుకి తల పెట్టుకుని నొక్కేసి లేచిపోయావా? అసలు నువ్వు మనిషివా అంటే అలా చెట్టు ఎక్కించేస్తారన్నమాట. అక్కడి నుంచి మొలక చెట్టు మీద దాబునికి ఎందుకు గడిపోతాం వాళ్ళు. అంటే మన దేవుడు ఇటువంటి వాడు కాదు. మన దేవుడు అవునంటే అవును, కాదంటే మన దేవుడికి మనం అంటే ఎంత ముచ్చటంటే ఆయన పొగుడుతున్నాడు మనల్ని. నువ్వు చంద్రబింబం అంతా అందము గలదానవు, దేవుని సంగమా, గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా, నా ప్రేయసి నువ్వు చంద్రబింబం అంత అందం కలదాను అన్నాడు. జాగ్రత్త అనాలి. ఇక్కడి నుంచి మనం మెసేజ్లోకి వెళ్తున్నాం. మళ్ళా 2 ప్రశ్నలు వేస్తాను, మీరు దేనికి సమాధానం చెప్పరని నాకు ముందే తెలుసా. హల్లెలూయా. అయినా బుద్ధి లేకుండా అడుగుతున్నాను, ఏం క్షమించండి. నాకు సిగ్గు లేదు, మీకు దిక్కు లేదు. అలే చంద్రబింబము జాగ్రత్తగా వినండారా. చంద్రబింబం మీకు అందం. మొదటి ప్రశ్న, చంద్రబింబం మీకు అందం సొంతమా లేకపోతే ఎరువు తెచ్చుకున్నదా? ఓనా లేకపోతే బారోడా? మీ దగ్గర నుంచి రాదని నాకు తెలుసు కదా. చంద్రబింబం యొక్క అందం దాని సొంతమా లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకుందా? ఏమండి, చంద్రబింబం యొక్క అందం సొంతం కాదు. చంద్రబింబము స్వయం ప్రకాశకము కాదు. సూర్యుని కాంతి చంద్రుని మీద పడితే చంద్రుడు ప్రకాశిస్తాడు, లేకపోతే సొంత కాంతి ఉండదు. మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, చంద్రబింబకి అందం పర్మనెంటా టెంపరీయా? అదన్నా చెప్పండి. ఏమండి, టెంపరీ. ఏం చేద్దంటే పౌర్ణమి వస్తే పౌర్ణమిలాగా ఉండిపోదు, రాను 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 తగ్గిపోయి అమావాస్య వచ్చేది. అమావాస్య వచ్చి అమావాస్యలాగా ఉంటుందా? అది తగ్గిపోకుండా రాను 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 పెరిగి మళ్ళీ పౌర్ణమి వచ్చేది. 2 పాయింట్స్ ఇంపార్టెంట్గా మీరు తెలుసుకోవాలి. ఏంటంటే చంద్రబింబకి అందం సొంతమో కాదు, శాశ్వతమో కాదు. దేవుని సంఘం యొక్క సోకు కూడా అంతే. మనకి సొంత సోకు లేదు, మన సోకు పర్మనెంటు కాదు. కూర్చోండి అమ్మ, కూర్చోండి రా తల్లి. గాల్పున వచ్చారు ఎండ. కొంచెం ముందుకు ఎండలో కూర్చోకండి, ఎండలో కూర్చోకండి. హల్లెలూయా. ఏ ఊరి నుంచి వచ్చారో పాపేళ్ళు, ఎంత దూరం నుంచి వచ్చారో. దేవునికి స్తోత్రం చెప్పండి రా. ఇది బైబిల్ స్టడీ, ఇది ప్రసంగం కాదు. ఏంటిది? చాలా సంగతి మీ పాయింట్లు తెలియాలి ఈవేళ. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత నేను రివ్యూ అడుగుతాను, ఒక్కో పాయింట్, దాన్ని మీరు టిక్ కొడతా ఉండాలి. ఓకేనా? అప్పుడు చెప్పండి, చంద్రబింబ యొక్క అందం సొంతమా కాదు, శాశ్వతమా కాదు, మన సోకు కూడా సొంతమో కాదు, శాశ్వతమో కాదు. మన సోకు అంతా ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే చంద్రబింబ యొక్క అందం అంతా సూర్యుని మీద ఆధారపడినట్లు దేవుని సంఘం యొక్క సౌందర్యం అంతా నీతి సూర్యుడైన యేసు ప్రభు మీద ఆధారపడి ఉంటుంది. ఆ నీతి సూర్యుడు మన మీద ప్రకాశిస్తే మనం జిగేలు అంటాం. ఆ మధ్య ఏదో పాట వచ్చింది, జిగేలు రాణి అనే పాట. నిజం, నేను అప్పుడప్పుడు వేస్తుంటారు బస్సుల్లో అట్లా వెళ్ళినప్పుడు. ఆ జిగేలు రాణి ఎవరంటే
చెప్పరేనరా? సూర్యుని కాంతి సంఘం మీద పడితే జిగేలు రాని. హల్లెలూయా. అందుకనే మోషే ఎప్పుడు దీవించినా ఒక మాట అనేవాడు, యెహోవా సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించునుగాక, యెహోవా సన్నిధి కాంతి మీ మీద ఉదయించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని కాంతి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశింపజేసే ఒక సన్నివేశం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని కాంతి మన మీద పడుతుంది. నేను ఎరుగుతున్నది. కొన్ని ఏండ్ల క్రితం నేను గుంటూరు వెళ్ళాను ప్రియులారా, ఒక పని మీద. మహాసభ జరుగుతూ ఉంది, వేలాది మంది ప్రజలు ఉన్నారు. నేను వెళ్ళిన పని మర్చిపోయి ఆ సభ చూసి మీటింగ్లోకి వెళ్ళి కూర్చున్నాను. అసలే నలుపు, దానికి తగ్గట్టు చీకట్లో కూకున్నాను. రంగుకు తగ్గట్టు ఎక్కడ కూర్చున్నాను? రంగే బ్రాడ్, మళ్ళీ దాని తగ్గట్టు చీకట్లో కూర్చున్నాను. మహాసభ అవుతోంది. ఒక దొరగారు వాక్యం చెప్తున్నాడు, డగ్లస్ డాడ్సన్ అనేట ఆయన. వాక్యం అయిపోయిన తర్వాత, ప్రసంగం అయిపోయిన తర్వాత అన్ని వేల మందిలో నుంచి అతను ఎలాగొచ్చాడో తెలీదు. ఆయన వేల మందిలోంచి వచ్చి నా చేయి పట్టుకున్నాడు. నా చేయి పట్టుకుని అడుగుతున్నాడు ఇంగ్లీష్లో, ఓ మ్యాన్, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్? ఐ వాంట్ టు టాక్ విత్ యూ. వాట్స్ యువర్ విట్నెస్? వాట్ డూ యూ డూ? ఆర్ యూ సేవ్డ్? యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్? ప్లీజ్ గెట్ ఇన్ టు మై కార్. ఐ వాంట్ టు బి బిజీ విత్ యూ టునైట్ అంటున్నాడు. అంటే రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ వృత్తి ఏంటి? నువ్వేం చేస్తావు? నువ్వు కారు ఎక్కు, నీతో మాట్లాడాలంటున్నాడు. నేను అన్నాను, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను, కానీ నాకు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాను. ఏంటిది అన్నాడు. అందరిని వదిలేసి నన్ను ఎందుకు కట్టుకున్నావు అన్నాను. ముందు దానికి చెప్తే తర్వాత సంగతి ఏం చెప్తాను. వీళ్ళందరిని వదిలేసి నన్ను ఎందుకు పట్టుకున్నావు అన్నాను. అప్పుడు చెప్పాడు ఆయన, నువ్వు పలానా చోట కూర్చున్నావు, నా యొక్క మనోనేత్రం తెరవబడింది, దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క వెలుగు నీ మీద నిలుచుంది. నేను ప్రసంగం చేస్తున్నాను కానీ ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాను. ప్రసంగం అయిన తర్వాత అందరూ కలుసుకోవడానికి సహాయం చేయ ప్రభువా అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నువ్వు దొరకడానికి నాకు సహాయం చేశాడు. నువ్వేం చేస్తావో చెప్పన్నాడు. అప్పుడు నాకు ఆశ్చర్యమైంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వెలుగు నీ మీద ఉంది, దేవుని యొక్క మహిమ నీ మీద ఉంది, దేవుని యొక్క ప్రకాశం నీ మీద ఉంది. నువ్వు దేవుని సేవకుడువా నాకు చెప్పంటే అప్పుడు నా సాక్ష్యం నేను చెప్పాను. అప్పుడు నాకు అర్థమైంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవుడు అంటాడు, దేవా, నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వీరికి ఇచ్చి తిని. దేవుని సంఘం అనగా, దేవుని బిడ్డలు అనగా వారు మహిమ కలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది దైవ మహిమ కలిగినటువంటి సంఘం. ఈ మంటి ఘటములో దేవుడు తన మహదైశ్వర్యాన్ని నింపి ఈ లోకానికి అర్థం కానటువంటి, జ్ఞానులకు అర్థం కానటువంటి కార్యాలను ఈ సంఘం ద్వారా జరిగించేవాడై ఉన్నాడు. ఆ నీతి సూర్యుడు మన మీద ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చంద్రబింబానికి అమావాస్య ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డొచ్చేస్తుందో. సూర్యునికి చంద్రునికి మధ్య ఎవరు అడ్డొస్తారు? భూమి అడ్డొచ్చినప్పుడు చంద్రబింబం చిమ్మ చీకటిలోకి వెళ్ళిపోద్ది. అలాగుననే నీతి సూర్యునికి, సంఘానికి శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఎప్పుడైతే అడ్డొచ్చేసిందో సంఘము చిమ్మ చీకటిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు సంఘము ఐకబోధ్ అనగా ఈకాబోధు ప్రభావము వెడలిపోయాను అన్న స్థితికి దేవుని సంఘం వెళ్ళిపోద్ది. దేవుని బిడ్డలారా, కనుక దేవుని సంఘం గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవునికి మనకు కూడా ఎప్పుడు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనేటువంటి ఈ పాపములు మనకు దేవునికి అడ్డు రాకుండా మనం చూసుకోవాలి. ఎప్పటికప్పుడు అడ్డును తొలగించకుండా ఉండకపోతే నీతి సూర్యుడు మన మీద ప్రకాశించలేడు. మనం ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించలేం. చీకటిలో ఉన్న అన్యజనులు మన వెలుగులోనికి ఆకర్షించబడలేరు. కనుక క్రీస్తు సంఘము, దేవుని బిడ్డలారా, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేటువంటి ఈ సకల శరీర సంబంధమైన పాపములన్నిటి నుంచి కూడా మనం విడుదల పొంది, నీతి సూర్యుడా నా మీద ప్రకాశించు నాయనా అంటే దేవుడు మన మీద ప్రకాశిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అందుకని ఊరికనే దేవుడు అనలేదు, నీ అందము చంద్రబింబం అంతా అందము గలదానా, నీ అందము శాశ్వతము కాదు, సొంతము కాదు. నీ అందము నా మీద ఆధారపడి ఉండాలి. నేను నీ మీద ప్రకాశించాలి. యెహోవా సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించునుగాక, యెహోవా సన్నిధి కాంతి మీ మీద ఉదయించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రినార్డ్ బాంకే గారు అన్నారు, మనం వెళ్ళిపోతుంటేనట మన మీద ఉన్నటువంటి అగ్నిజ్వాలను చూచి
పెద్ద దెయ్యాలంటే చిన్నపిల్ల దెయ్యాలని, అమ్మో దైవజనుడు వెళ్తున్నాడు, అభిషక్తుడు వెళ్తున్నాడు, ఆయన మీద తల మీద అగ్ని ఉన్నది, కాలిపోతారు, పక్కొచ్చేయండి అని చెప్పి వీధిలోంచి పక్కలాకి వెళ్ళిపోతాయంటే పెద్ద దెయ్యాలు, పిల్ల దెయ్యాలు. హల్లెలూయా. అవి దెయ్యాలు కనపడతాయి. అందుకని ఒక్కోసారి దెయ్యాలు మన దగ్గర రావాలంటే, బాబోయ్ అక్కడ మంట ఉందని నేను వెళ్ళలేను నాయనో, నేను వెళ్ళలేనంటాయి కదా, అదే అది. హల్లెలూయా. ఏముంటుంది మన మీద? దేవుని అగ్ని. దేవునికి స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. దేవుడు మనల్ని మామూలు కృపతో నింపలేదు. దేవుడు మనల్ని మామూలు కృపతో, మామూలు అభిషేకంతో నింపలేదు. దేవుడు తన అభిషేకమును, అగ్నిని, తన మహిమను మన మీద ఉంచాడు. లేకపోతే ఈ సంఘము ఇన్ని సంవత్సరాలు బ్రతికుండేది కాదు. దేవుని బిడ్డలారా, ఆరంభంలోనే సంఘాన్ని లేపేయాలని ఎన్నో శక్తులు ప్రయత్నం చేశాయి. భూమి మీద క్రీస్తు సంఘం ఉండడానికి వీలు లేదు, భూమి మీద దేవుని సంఘం ఉండడానికి వీలు లేదని ఏమండి రోమా సామ్రాజ్యాలే దీనికి వ్యతిరేకంగా పోరాడి ఆ రాజ్యాలు ఏమైపోయినాయో తెలియదు, రాజులు ఏమైపోయారో తెలియదు, సింహాసనాలు ఏమైపోయినో తెలియదు. క్రీస్తు సంఘము దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లిపోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈవేళ వాడల్లో, కొండల్లో, లోయల్లో సంఘాలు, దేవుని బిడ్డలారా, క్రీస్తు జనాభం లెక్కింపలేనంత అధికంగా వర్ధిల్లిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి సరిగ్గా నిలబడిందంటే చూసి టెర్రరెత్తిపోయేట పరిస్థితుల్లో ఈవేళ క్రీస్తు సంఘం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి రా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చంద్రబింబమంతా అందము కలదానా అంటే మనకి ఆ చంద్రబింబానికి చాలా సంబంధం ఉంది. చంద్రబింబం కనపడినప్పుడు మా చిన్నప్పుడు నెలవంక చూడగానే కొంతమంది కళ్ళు మూసుకుని ఆడపిల్ల మొహం చూసేవారు. ఆ నెల అంతా బాగుంటుందని. మరి ఇప్పుడు చూస్తున్నారో లేదు తెలియదు, కానీ చిన్నప్పుడు మా ఊర్లో పల్లెటూరు అలా చేసేవారు. నేను అనుకునేవాడిని, మగవాళ్ళు మొహం ఎందుకు చూడరు, మేమంతా మా పుట్టకంట్లో దరిద్రమా, అసలు ఏంటి మగవాళ్ళు మొహం చూడరు, చంద్రబింబం కనబడగానే, నెలవంక కనబడగానే కళ్ళు మూసేసుకొని ఎవరో బుడదాన్ని పిలిచి దాని మొహం చూసి నెల అంతా బాగుంటుంది అనేవారు. నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు, ఎందుకు మగవాళ్ళు మొహం ఎందుకు చూడరు, మా పుట్టకేంటో మరి, ఆ అన్యాయం ఏంటో మరి మీకే తెలియాలి. ఆ నెలవంక రాను పెరిగి పౌర్ణమి వచ్చేసరికి ఎలాగుంటుంది, ఎంత అందంగా ఉంటుంది అంటే ముద్దే పెట్టుకోవాలన్నంత అందంగా ఉంటుందంట. దేవుడు అన్నాడు, కొంప తీసుకొని ముద్దెట్టుకున్నావో మూతి పగిలిపోద్ది అన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా చంద్రబింబాన్ని ముద్దు పెట్టుకోకూడదు. ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? కుమారుని ముద్దు పెట్టుకొనము, లేని ఎడలా ఆయన కోపించును. మనం ముద్దు పెట్టుకోవాల్సిన వ్యక్తి ఒకడే, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తన పదమున వెళ్ళిపోతున్నటువంటి ఆ చంద్రబింబాన్ని చూచి, ఆ నిండు చంద్రుని చూచి మరులు కొల్పబడి ఒకవేళ నువ్వు ముద్దు పెట్టుకోవాలని కనుక అనుకున్నావా, పరమనున్న దేవునికి కోపం వస్తుంది. ప్రకృతిని ముద్దు పెట్టుకునేటువంటి పరిస్థితి మంద కాదు. మనం ముద్దు పెట్టుకోవాల్సినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతగా మనల్ని ప్రేమించాడు. నిన్నో పోస్టర్ చూశాను, రోడ్ల మీద అంటింటారు కదా, గోడల మీద సినిమా పోస్టర్, సముద్రం అంతా నీ ప్రేమకు ధన్యవాదాలు. ఏంటంట, ఏది ప్రేమ అంట? సముద్రం అంత ప్రేమకు ధన్యవాదాలు. సినిమా పేరు. ఏళ్ళే ఇటువంటి పేర్లు పెడితే క్రీస్తు ప్రేమను రుచి చూసిన వారు ఏం పేర్లు పెట్టాలి? హల్లెలూయా. ఆ సముద్రం అంత ప్రేమ ఏంటో దిగిన తర్వాత తెలుస్తుంది సిస్టర్కి. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ లోక సంబంధులే ఈ ప్రేమల గురించి ఎలా మాట్లాడుతూ ఉంటే, ఏవండి శాశ్వతమైన ప్రేమతో ఏ మంచి లేని మనలను ఆ పరమ పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు దిగివచ్చి మనల్ని హత్తుకొని, మనల్ని ప్రేమించి, మన కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టి తండ్రి కుడిపార్శ్వం విడిచిపెట్టేసిన ఆ ప్రేమకు ఏమని పేరు పెడదాం? మాటలు ఎక్కడి నుంచి తెద్దాం? ఏ పదములు మనం కంకాట్ చేద్దాం? ఎక్కడ పదాలు ఎక్కడ సరిపోతాయి? భాష ఎక్కడ సరిపోద్ది? వాట్ లాంగ్వేజ్ షల్ ఐ బారో అని ఒక ఆయన ఇంగ్లీష్లో రాశాడు. ఏ భాషను నేను తీసుకురావాలి ప్రభువా నిన్ను వర్ణించడానికి? అంతటి ప్రేమతో దేవుడు
యేసయ్య మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండారా. రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నెలవంక రాను 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 పెరిగి పౌర్ణమి అవుతుంది. తర్వాత పౌర్ణమి అయిన తర్వాత రాను 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 తగ్గి తగ్గి అమావాస్య వచ్చేస్తుంది. ఈ ఒక్క మర్మం చెప్పేసి ధ్యానించి మనం సెలవు తీసుకుందాం. చిత్తగించండి. దేవుని బిడ్డలారా, ఈ నెలవంక క్రిస్ అంటారు ఇంగ్లీష్లో. అదేంటంటే మొట్టమొదట యేసును గురించినటువంటి మాటలు మన చెవిలో పడతాయి. యేసు అంతా ఇంత ప్రేమ గలవాడు కాదట, ఆయనే సత్యదేవుడట, నేను పొందవలసిన శిక్ష నాకు బదులుగా ఆయన అనుభవించాడట, నేను పొందవలసిన దెబ్బలు ఆయన తిన్నాడట, నేను చావలసిన చావు ఆయన చనిపోయాడట, ఏంటో ఆయన ప్రేమకు అంతు లేదట, ప్రపంచమంతా కోడై కోస్తూ ఉంది, ఆయన మనం పిలవగా 108 కంటే స్పీడ్గా వస్తాడట, ఆపత్కాల మందు నమ్ముకొనదగిన సహాయకుడట, ఏమండి నిన్ను విడువను ఎడబాయనని చెప్తూ ఉన్నాడట అని ఇలాగ మనుషులు మాట్లాడుకోవడం, విశ్వార్తకులు ప్రకటించడం నీ చెవిలో పడుతుంది. అప్పుడు కొంచెం ఆయన మీద ప్రేమ కలుగుతుంది నీకు. హల్లెలూయా. అంటే అది నెలవంక స్టార్ట్ అయిందన్నమాట. తర్వాత రాను 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 ఇంకా ఆయన గురించి వింటుంటే ఇంకా ప్రేమ పెరుగుతూ ఉంటుంది. తర్వాత చర్చికి వెళ్ళి తెలుసుకుందామని చర్చికి వెళ్తావు. తర్వాత ఆయన ప్రేమ నీకు ఇంకా బయలుపడుతుంది. తర్వాత ఆయన ప్రేమించి బాప్తీసం తీసుకుంటావు. ఆయనతో నడవడం ప్రారంభిస్తావు. ఆయనతో నడవడం ప్రారంభిస్తే ఆయన ఎంత మంచివాడో, ఎంత దయగలవాడో, ఎంత కరుణా సమృద్ధుడో, ఎంత ప్రేమ గలవాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. రాను 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 ప్రేమ అలాగో పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, స్తోత్రం. ఇక్కడ షూలమితి కన్యక జీవితం చూస్తే మన జీవితంలో దేవుని బిడ్డలారా ఈ మాట మనకు అర్థమవుతుంది. మనకు పరమగీత గ్రంథం ఆరంభమయ్యేటప్పుడు నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, దై నేమ్ ఈజ్ లైక్ ద ఆయింట్మెంట్ పోర్డ్ ఫోర్త్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఇలా స్టార్ట్ అవుతుంది. ఒకరినొకరు పొగుడుకుంటారు. ముందు ప్రేమ, తర్వాత ఒకరినొకరు పొగుడుకుంటారు. ప్రియమైన వారులారా, ఎప్పుడూ కూడా పెళ్ళి క్లిక్ అవ్వాలంటే ఒకరినొకరు గనపరుచుకోవాలా, ఒకరినొకరు నువ్వు బాగుంటావు అనాలా. అమెరికాలో ఒక రూల్ ఉందంటే తెలుసా మీకు? పొద్దున్నే భర్త లేచి భార్యకే టీ చేసి పట్టుకొచ్చి రోజు అనాలట, హనీ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనాలట, నువ్వు చాలా అందంగా ఉన్నావు అనాలట. ఏ రోజు అనకపోతే ఆ రోజు కేసు అంట ఆడి మీద. ఆడవాళ్ళకో నెంబర్ ఉంటుందంట, ఆ నంబర్ నొక్కితే వ్యాన్ వచ్చి వేసుకెళ్ళిపోద్దంటే అండి. ఆ నంబర్ లేక మేమందరం బయట ఉన్నాం ఇక్కడ, లేదా మీద లోపల బ్యాచే. మన దేశంలో ఆ నెంబర్ లేదు. అందుకని ఆడవాళ్ళని పొద్దున్నే లేచి దొరలో హనీ 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 నా తేనె తెక్కారిపోతున్నాం అనాలట. లేకపోతే నెంబర్ నొక్కేసింది అనుకో వ్యాన్ వేసుకెళ్ళిపోద్దట. వాళ్ళేమో హనీ హనీ అంటారట, మనవాళ్ళేమో మన మొగుళ్ళు మనీ మనీ మనీ. ఈ పండగకి ఏం తెస్తా, వచ్చి పండగకి ఏం తెస్తా, మీ నాన్న ఏమి ఇచ్చాడు, మీ అమ్మ ఏమి ఇచ్చింది, పనికి మాలిన బ్యాచ్. హనీ అనాలి తప్ప మనీ అనకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే మ్యారేజ్ కంటిన్యూ అవ్వాలంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలా? మ్యూచువల్ అప్రిసియేషన్. నువ్వు చాలా అందంగా ఉంటావు అనాలి. హల్లెలూయా. మనవాళ్ళు పెళ్ళి అవ్వకముందు అంటారు నువ్వంటే పడి చేస్తానని, చేసేసుకున్న తర్వాత పడేస్తానే అతను. మా రోజుల్లో అలా కాదండి. ఒక అమ్మాయిని ఐ లవ్ యూ అని చెప్పడం ఎంత కష్టం తెలుసా? ముందు గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు కొమ్మన పెట్టు ఉంది, పెట్ట మనసులో ఏముంది అంటాడు. 6 నెలలు అట్టిది తిరగలేక చచ్చివారు వెనకాల సైకిల్ వేసుకుని. నిజమండి, వాళ్ళు ఊమనివారు కదా, ఆనివారు కాదు. ఓ నెల అంతా గోదావరి గట్టు, ఇంకో నెల అంతా గట్టు మీద చెట్టు, ఇంకో నెల చెట్టు మీద కొమ్మ, ఇంకో తర్వాత దానికి పెట్ట మనసులోకి వెళ్తాడు. 6 నెలలు అట్టేదండి. ఇప్పుడు అలా కాదు, ప్రేమించాలైతే యాసిడ్ వేసేయమంటాం ముఖం మీద. ఇదో దుర్మార్గపు రోజులు తయారైనవి. దేవుని బిడ్డలారా, వివాహంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలా? పొగుడుకోవాలి. నువ్వు బాగుంటావు అనుకోవాలి. ఒకసారి మొన్న పెళ్ళిలో ప్రసంగం చేస్తున్నాను నేను.
పెళ్లి కొడుకుని అప్పుడప్పుడు భార్యల్ని పొగడాలయ్యా, అప్పుడప్పుడు బాగుంటావు అనాలంటే ఆడు అంటున్నాడు, నాకు అటువంటి పొగడతలు రావండి అంటున్నాడు. పెళ్ళిలోనే హోటల్లో పెళ్లి చేస్తున్నాను. నేను అన్నాను, పొగడతలు రాతో పని చేయి, మీ ఆవిడ పేరు రేఖ కదా, బాగా తయారైనప్పుడు రేఖ, నువ్వు కేక అని సరిపోతాను. రేఖ నువ్వు కేక, హల్లెలూయా. దానికి కవిత్వం అక్కర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని పొగుడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లవ్ అండి, ప్రేమ రాను రాను పెరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో షోలత్మితి కన్యక యేసుప్రభు అనుకుంటున్నారు, నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకునుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. ఇలా మాట్లాడుకుని పొగుడుకున్న తర్వాత ప్రేమ బాగా ముదిరి ఏం చేశారు తెలుసా అండి? అతను విందుశాలకు నన్ను తోడుకొని వెళ్ళాను. హల్లెలూయా. హోటల్ తీసుకెళ్ళాడట. ముందు చూసుకున్నారు, తర్వాత పొగుడుకున్నారు, తర్వాత హోటల్కి వెళ్ళారు. అక్కడ ఏం చేశాడు మరి, ఏమి ఇప్పించాడు మనకు తెలియదు, కానీ ప్రేమను ధ్వజముగా ఎత్తేనని ఉంది అక్కడ. దాని తర్వాత ఇంకా రాను ప్రేమ పెరుగుతూ ఉంది. పెరిగి ఎంత దగ్గర అయిపోయారంటే, ఎడమ చెయ్యి తల క్రిందను కుడి చేత నన్ను పట్టుకుని కౌగిలించుకోండి నా ప్రాణప్రియుడు. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేజ్. దట్ ఈస్ ద పీక్ స్టేజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాస జీవితంలో ఎడమ చెయ్యి తల క్రిందను కుడి చేత మన ప్రాణప్రియుడు మనం పట్టుకున్నటువంటి అతి సన్నిహితమైనటువంటి సంబంధం, అది మధురమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి అనుభూతినిచ్చేటువంటి సంబంధం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేద్దంటే ప్రాణప్రియుడికి మనకి మధ్య ఇక ఏ భేదము కానీ ఏ గ్యాప్ కానీ ఏమీ లేదు. ప్రియమైన వాళ్ళారా, ఎడమ చెయ్యి తల క్రిందను చెప్పండరా, ఎడమ చెయ్యి తల క్రిందను కుడి చేత నన్ను పట్టుకొని కౌగిలించుకున్నాడు నా ప్రాణప్రియుడు. అప్పుడు షోలమితి కన్యక అంటుంది, దయచేసి మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నన్ను ఎవరు కలతపరచొద్దు. లేళ్లను బట్టి ఇరులను బట్టి ఆమె ప్రమాణం చేసుకుంటా ఉంది, మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఇదే స్థితిలో నేను ఉండిపోవాలని ఆశపడతా ఉన్నాను. ఐ వాంట్ టు రిమైన్ ఇన్ ద సేమ్ స్టేజ్. I cannot imagine any disturbance whatsoever. Please don't disturb us. This is the most beautiful stage. నా ప్రాణప్రియుడు నాకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడు, నేను ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నాను, ఈ స్థితిలో ఉండిపోవాలనుకుంటున్నానని ఆశపడ్డది. కానీ 3వ అధ్యాయం వచ్చేసరికి ఏం జరిగిందో మనకు తెలీదు. రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రియుని వెతికిన అతడు నాకు కనబడకపోయి. ఏం గొడవ వచ్చిందో రాయలేదు. అలాగే ఉండిపోవాలనుకుంది ప్రియులారా. కానీ ప్రాణప్రియుడికి కనబట్టలా. మరలా ఈవిడికి అమావాస్య వచ్చేసింది. ఈ క్రైస్తవ్యం అనేది దేవునితో జాగ్రత్త వినండారా. మనం చేసేటువంటి భక్తి ఇది ఎటువంటిదంటే భార్యాభర్తల సంబంధం లాంటిది. ఈ ప్రేమ మన ప్రభువుతో మనకున్న ప్రేమను ఈ లోక సంబంధమైన భార్యాభర్తల ప్రేమతో పోల్చొచ్చు. భార్యాభర్తలన్న తర్వాత ఎంత ప్రేమ ఉన్నా ఒక్కోసారి చిన్న గొడవలు వస్తాయా రావా? ఎవరు మాట్లాడలేదు, మీరు మాట్లాడని బ్యాచ్ మీది. భార్యాభర్తలన్న చిన్న కలతలు వస్తాయా, డిస్టర్బెన్స్ వస్తాయా, గొడవలు వస్తాయా? ఆడవాళ్ళు అలిగి అమ్మగారింటికి వెళ్ళిపోతారా వెళ్ళరా? అసలు మా భార్యాభర్తల మధ్య ఒక్క గొడవ రాలేదన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి, రేపొద్దున ఈనాడులో వేయిస్తాను మిమ్మల్ని, ఫ్రంట్ పేజీలో వేయిస్తాను. నేను పంది మేస్తున్నాను, భూమి మీద ఒక్క చేయి లెగితే ఒట్టు. భార్యాభర్తలతో గొడవలు రావటండి, రావా? ఒకసారి భార్యాభర్తల మీద గొడవ వచ్చి భార్య అన్నదట, ఇది నా మంచం నువ్వు కింద అడుకున్నదట. మా అమ్మ ఇచ్చింది మంచం, ఆడవాళ్ళు సారి తెచ్చుకుంటారు కదా, ఇది నా మంచం నువ్వు కింద అడుకుంటే మా మంచం మీద కింద అడుకున్నాడేటాడు. కింద అడుకుంటే మధ్యరాత్రిలో జ్ఞాపకం వచ్చిందంట, మంచం దీందే కానీ నవ్వారు నేను కదా కొనాలని నవ్వారు కోసేసాడంట. కోసేస్తే దాబుని కింద అడిపోయిందంటే తేలు కుట్టేసిందంట దెబ్బతో. అండి అప్పట్లో నవ్వారు మంచాలు కదా పూర్వకాలం, మంచం దీందే కానీ నవ్వారు నేను కదా కొన్నానని నవ్వారు కోసేసాడటండి. పెద్దలు చెప్తారు గొడవలు వస్తే కోసేసుకుంటారటండి. కోసేసుకుంటే సంబంధాలు ఉంటాయా? దేవుని పెట్టారా, అడ్జస్ట్ అవ్వాలా. ఏమవ్వాలా? సర్దుకుపోదాం రండి అని ఆటో మీద రాస్తాడు. ఆటోలో సర్దుకుపోవడం కాదు, ఆటోలో ఎలకాలం ఉంటాడు, ఆటోలో స్టవ్ పెట్టుకెళ్ళి కూర్చుంటాం, అందులో ఎక్కడ ఎక్కితే అక్కడ దిగిపోదాం. సర్దుకుపోవడం దేంట్లో? సంసారంలో సర్దుకుపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఈ శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన వివాహాల్లో భార్యాభర్తల మధ్య ఏ విధంగా ఒక్కొక్కసారి చిన్న చిన్న కలతలు వస్తాయో, అలాగే దేవునితో మనకు ప్రేమలో మనము దేవునితో నడిచే విధములో ఒక్కొక్కసారి ఆయనకు మనకు చిన్న చిన్న తేడాలు వస్తూ ఉంటాయి. ఆయన దగ్గరుంటే, ఆయన మనకు సన్నిహితంగా ఉంటే మనది పౌర్ణమి, ఆయన దూరం అయిపోతే మనకు అమావాస్య. మనకంటూ సొంత సోకు ఏమీ లేదో మీకు దండం పెడుతున్నాను. హల్లెలూయా. మనకంటూ ఏమన్నా సోకు ఉందంటే అదంతా ఎవరిదే? ఆ యేసుబాబుదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఏమై ఉన్నాను? నీ కృప వలన అయ్యున్నాను. దేవునికి స్తోత్రం. నాలో ఏ మంచి లేదు నాయనా. ఆకాశం వైపు కన్నులెత్తుడు కానీ చేతులెత్తుడు కానీ నేను యోగ్యుడను కాను. నీ కుమారుల్లో ఒకను అనిపించుకోవడం యోగ్యుడు కాను. నీ పనివారిలో కూలివారిలో ఒకనుగా ఉండాలని వచ్చాడు. హల్లెలూయా. మనకంటూ సొంత మహిమ, సొంత పరిశుద్ధత, సొంత నీతి ఏమీ లేదు. మన పుట్టకే పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతి వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. నేను అన్నటికీ నాయన నేను నీ సన్నిధిలో యోగ్యుడు అనిపించుకోవడానికి అవకాశం లేదు. నీ ప్రేమను బట్టి నన్ను ప్రేమించడమే తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక షోలమితి కన్యక జీవితంలో పౌర్ణమి వచ్చింది, తర్వాత ఏమొచ్చేసింది? అమావాస్య వచ్చేసింది. జాగ్రత్త వినాలి. ఈ రెండింటిలో ఏది కూడా పర్మనెంట్గా ఉండిపోదు. పౌర్ణమి ఉండిపోదు, అమావాస్య ఉండిపోదు. ఇప్పుడు వెతకడం ప్రారంభించింది. పోతే పోయాడు మాయదారుడు, గొడవ వదిలిపోయింది అనుకుందా. నా ప్రాణప్రియుని వెతుకుతానని వెతికింది, దెబ్బలు తిన్నది, చివరికి ఎదురుపడ్డాడు. వెంటనే గట్టిగా పట్టుకుంది, మళ్ళీ కొంగుకు బిగించుకొని తీసుకొచ్చేసింది. అప్పటికి మళ్ళీ పౌర్ణమి వచ్చేసింది. అంటే ప్రాణప్రియుడు దగ్గరుంటే పౌర్ణమి, యేసయ్య దూరం అయిపోతే అమావాస్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిత్యము మన ప్రయత్నం ఏమిటంటే దేవునికి దగ్గరగా ఉండడం, దేవునికి బహు సన్నిహితంగా ఉండడం. యు మస్ట్ కమ్ క్లోజర్ టు ద ఫ్లేమ్. ఆ అగ్ని జ్వాలకు దగ్గరగా, ఆ మహిమాన్వితునికి దగ్గరగా నువ్వు లోకాశలను త్యజించుకొని, లోకము లాగుతూ ఉన్నా, శరీరము లాగుతూ ఉన్నా, ఇవన్నీ నిన్ను లాగుతూ ఉన్నా, ఐహిక విచారాలు లాగుతూ ఉన్నా, వాటన్నిటిని త్యజించుకొని దేవుని దగ్గరకు వెళ్ళడమే మన యొక్క ఎక్సర్సైజ్. ప్రైజ్ ద లార్డ్. ఏ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. నువ్వు బతుకున్నంతకాలం శరీరం లాగుతుంది, లోకం లాగుతుంది, ఇచ్చలు లాగుతాయి, ఇవన్నీ లాగుతూనే ఉంటాయి. ఆ పరలోక రాజ్యంలో కాలెట్టే వరకు లాగుతూనే ఉంటాయి. వాటన్నిటిని త్యజించుకొని కాదని నువ్వు దేవునికి దగ్గరగా వెళ్ళాలి. ఈ సభల తర్వాత మీరు ప్రభువునకు బహు సన్నిహితులు అవ్వాలని ఈవేళ సభలు నిర్వహిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ ఆశను బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోతూ ఉన్నావో, ఏ ఇచ్చను బట్టి దేవునికి దూరం అయిపోతున్నావో, ఏ వ్యసనమును బట్టి దేవునికి దూరం అయిపోతున్నావో, ఏ పాపమును బట్టి దేవునికి దూరం అయిపోతున్నావో, దాన్ని వేళ విడిచి జయించి తెగించి నువ్వు దేవునికి దగ్గరగా వచ్చి ఆ నీతి సూర్యుడు నీ మీద ప్రకాశించినట్లుగా నువ్వు దేవుని కొరకు ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక షోలమితి జీవితంలో ఏమున్నాయి? అమావాస్య, పౌర్ణమి, అమావాస్య షోలమితి జీవితంలో ఉన్నాయి. అలాగే విశ్వాస జీవితంలో కూడా ఉంటాయి. ప్రియులారా, మనం రక్షింపబడిన కొత్తలో, పరిశుద్ధాత్మ పొందుకున్న కొత్తలో ఉన్నంత ఫైర్లో రాను వండం తగ్గిపోతూ ఉంటుంది. నేను రక్షింపబడిన కొత్తలో గాలిలో ఎగురుతున్నటువంటిది నా గాలిలో. ఎంత సంతోషం అంటే అంత సంతోషం. తేలిపోతున్నట్టు ఉండేది. ఇలాగే ఉంటుంది కాబోలు ఎప్పుడు అనుకున్నాను. తర్వాత రాను కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఒక ఆవిడ పరిశుద్ధాత్మ పొందుకొని భాషలు మాట్లాడుతూ కొత్తగా దేవుడు నమ్ముకుంటే ఆ ఊరిలో సరిగ్గా అదే టైంలో టీవీలు ఇన్స్టాల్మెంట్కి ఇచ్చేవాళ్ళు వచ్చారట. అందరూ టీవీలు ఇన్స్టాల్మెంట్ కొనుక్కుంటున్నారట. ఈమెను కూడా కొనమన్నారట. ఆవిడ అన్నదట, టీవీ ఈడియట్ బాక్స్ అన్నదట. అదంతా చెత్త పెట్టి అందులో చెత్త వస్తుంది, నా ఆత్మీయ జీవితానికి చాలా నష్టం, నేను చెడిపోతున్నది కొన్నానంటే అని కొనలేదటండి.
ఏం చేద్దంటే మంచి ఫైర్లో ఉంది, అప్పుడే కొత్తగా పరిశుద్ధాత్మ పొందుకుంది. తర్వాత 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆవిడే టీవీ కొని కృతజ్ఞత కూడిగట్టిందట. టీవీ కొని ఏం పెట్టింది? కృతజ్ఞత కూడిగట్టి చాలామంది పాస్టర్ గారిని పిలిచిందంట. అందరూ అంటున్నారండి, అమ్మ దేవుడు నేను దీవించడం ప్రారంభించాడు, టీవీతో స్టార్ట్ చేశాడు, దాని తర్వాత వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ ఇంకా అన్నీ నీకు లానికి వచ్చేస్తా లైన్గా, ఇంక నీ ఇంటి నిండా సామాన్ అంటే సామాన్ అన్నాడట. ఒక్క పాస్టర్ గారు మాత్రం, అమ్మ నువ్వు టీవీ కొనడం నాకు ఇష్టం లేదు, నీ ఆత్మీయ జీవితానికి అంత మంచిది కాదు అమ్మ అన్నాడు. ఆ మొక్క పట్టుకుని మనసులో పెట్టేసుకుని నేను బాగుపడ్డం వీనికి ఇష్టం లేదని భోజనాల దగ్గర అందరికీ మొక్కలు వేస్తుందంట. ఇంక ఎన్నిసార్లు పిలిచినా గ్రేవేనంట, పులిసేనంట, ఎన్నిసార్లు పిలిచినా పులిసేస్తుందంట. ఆయన అంటున్నాడంటే బయటికి వెళ్ళి, బ్రదరు యథార్థం మాట్లాడుతుంటే పదార్థాలు దొరకట్లేదు అన్నాడట. యథార్థం మాట్లాడుతుంటే పదార్థాలు దొరకట్లేదు అన్నాడు. దేవుని బిడ్డలారా, పదార్థాలు దొరికినా దొరకపోయినా ఏం మాట్లాడాలి? యథార్థం. ఒకప్పుడేమో టీవీని ఈడియట్ బాక్స్ అన్నావా, ఇప్పుడు ఆ బాక్స్ దగ్గర నుంచి రావట్లేదు. మొట్టమొదట ఎందుకు టీవీ కొన్నామంటే వాక్యం కోసం అంటారు. అంటే మేము చెప్పేది చాలక వినేస్తారు అన్నమాట. తర్వాత రాను చిత్రహారికి వెళ్తారు, ఓ పాట వేస్తారు, కట్టేస్తారు. తర్వాత అలాగ పాటలన్నీ వినేస్తారు. తర్వాత అలాగా సీరియల్లోకి వెళ్తారు. తర్వాత నా పేరు మీనాక్షి అగర్వాల్ అంటూ ఉంటారు. దాని తర్వాత స్టార్ టీవీలోకి వెళ్తారు. ఈ లోపు సిస్టర్కి అమావాస్య వచ్చేద్దాం, అమావాస్య వచ్చి సాతాను కూడా సంకలు గుద్దుకుంటాడు. భక్తి అన్నది భాషలు అన్నది, భక్తి అన్నది భాషలు అన్నది, ప్రార్థన అనేది అయిపోయింది దీని పని. మొత్తం మీద ముంచేశాను ఈ బాక్సులో, ఈ పెట్టిలో పెట్టేశాను దీన్ని అని అనుకుంటుంది. అమావాస్య వచ్చేది దేవుడికి. సరిగ్గా మళ్ళీ సభలు వస్తాయి టయానికి. పాస్టర్ గారు ఎవడో వస్తాడు, వాక్యం చేస్తాడు, ధూళి దులుపుకొనుము నీ మెడకట్లు విప్పుకొనుము సహోదరి, మరలా ప్రభువును ప్రేమించని ప్రార్థన చేస్తే, వాక్యం చెబితే మరలా అమావాస్య పోయి మళ్ళా కొత్త చంద్రుడు వస్తామంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మిస్టరీ ఏంటి తెలుసా? అమావాస్యను ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? అమావాస్యను ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? తెలుగుకే దిక్కులేదు, మరి ఇంగ్లీష్ ఒకట. అమావాస్యని ఇంగ్లీష్లో ఏమంటారా? అమావాస్యని ఇంగ్లీష్లో న్యూ మూన్ అంటారు. అసలు అమావాస్య రోజునే కొత్త చంద్రుడు ఆరంభమవుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అమావాస్యలోకి వెళ్ళిపోయాను, ఈ భక్తి నేను చేయలేను, ఈ విశ్వాసం నేను కాపాడుకోలేను, ఇంత నిష్ఠగా నేను ఉండలేను, ఇంత పరిశుద్ధంగా నేను ఉండలేను, అయిపోయింది, ఈ యాత్ర నేను కొనసాగించలేను అని అమావాస్య వచ్చేసింది అనుకుంటావే, అసలు అమావాస్య రోజునే మళ్ళా కొత్త నిరీక్షణ వస్తుంది నీకు. దేవునికి స్తోత్రం కలగను. లేకపోతే మనం ఎవ్వరము ఉండేవాళ్ళం కాదు దేవునిలో. తెలుసా మీకు? ప్రతి భక్తుని జీవితంలో ఈ యొక్క అమావాస్యలు పౌర్ణములు ఉంటాయి. విశ్వాస జీవితంలో అమావాస్యలు పౌర్ణములు ఉంటాయి. షోలమితి కన్యక జీవితంలో అమావాస్య పౌర్ణమి ఉంటాయి. సంఘ చరిత్ర చూడండి ప్రియులారా. యు టేక్ ద చర్చ్ హిస్టరీ ఇంటూ కన్సిడరేషన్. సంఘ చరిత్ర చూస్తే ఏమండి, సంఘం ఆరంభమైనప్పుడు పేతురు ప్రసంగం చేస్తే ఒక ప్రసంగానికి 5,000 మంది, ఇంకో ప్రసంగానికి 3,000 మంది, ప్రసంగానికి 5,000, 3,000, 5,000, 3,000 జాయిన్ అయిపోతుంటే పేతురు, యోహాను, యాకోబులు అనుకున్నారట, ఒరే మన సంఘానికి ఇంక తిరుగులేదు, దేదీప్యమానమై వర్ధిల్లిపోతూ ఉంది. భూములు అమ్మేసి పొలాలు అమ్మేసి పట్టుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. ప్రసంగానికి 1000 మంది, 2,000 మంది, 5,000 మంది, 3,000 మంది జాయిన్ అయిపోతున్నారు అనుకున్నారు. ఇక సంఘానికి ఎదురు లేదు అనుకున్నారు. ప్రియులారా, ఒక 100 సంవత్సరాల తర్వాత సంఘం ఏమైపోయింది తెలుసా? కథోలిక్కుల చేతిలోకి వెళ్ళిపోయింది, పోపు గారి చేతిలోకి వెళ్ళిపోయింది. సంఘం చెమ్మ చీకట్లోకి వెళ్ళిపోయింది. పోపు గారు అంటున్నాడు, ఏం పాపం చేసినా పర్వాలేదు బ్రదర్, చిన్న ఫీజు అవుతుంది అంతే, సర్టిఫికేట్ ఇస్తాను, వ్యభిచారానికి ఎంత, దొంగతనానికి ఎంత, మోసానికి ఎంత, అబద్ధానికి ఎంత, సినిమా చూస్తే ఎంత, నా చెవిలో చెప్తే నీకు సర్టిఫికేట్ ఇచ్చేది. దేవుని సంఘం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? కథోలికుల చేతిలోకి, పోపు గారి చేతిలోకి వెళ్ళిపోయింది. బైబిల్లో ఏముందో ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు. లోకమంతా కూడా సంఘంలోకి వచ్చేసింది. సాతాను కూడా సంతోషిస్తున్నాడు, అయిపోయింది. యేసు ప్రభువారు ఏమండి తన శరీరాన్ని కూడా సిలువలో అప్పగించి మనుజావతారుడిగా ఈ లోకంలోనికి వచ్చేసి తండ్రి కుడి పార్శ్వాన్ని విడిచిపెట్టేసి మహిమంతా విడిచిపెట్టి సిలువెక్కి మరీ రక్తము చెందించి సంపాదించుకున్న సంఘం చెమ్మ చీకట్లోకి వెళ్ళిపోయింది, పతనం అయిపోయింది, నాశనం అయిపోయిందని సంతోషిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. పోపు గారు ఎంతవరకు వెళ్ళిపోయారంటే
మీరేం పాపాలు చేసినా పర్వాలేదు, నా చెవిలో చెప్పండి, దాని ఫీజు అవుతుంది అనండి. ఆయన ఏమన్నాడు తెలిసే ఇంకాను, ఓ ప్రియులారా, దేవుడు నాకు దర్శనమిచ్చాడు. మీ తాత, మీ మా అమ్మ, మీ ముత్తాతలందరూ కూడా పాతాళంలో వాళ్ళు యాతన పడుతున్నారు, పళ్ళు కొరుక్కుంటున్నారు. మీరు ఏమో వాళ్ళ పొలాలు, వాళ్ళ స్థలాలు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటున్నారు. ఇదిగో దేవుడు నాకు పని చెప్పాడు, నువ్వు గల్లాపెట్టి చేసి పెట్టు. ఆ గల్లాపెట్టులో వాళ్ళ పొలాలు స్థలాలు అమ్మేసి ఇందులో డబ్బులు వేస్తే ఆ తాతను పరలోకం తీసుకెళ్ళిపోతాను అన్నాడట. ఆయన ఒక స్లోగన్ చేశాడు. ఆయన ఏమి తెలుసా, దేవుని బిడ్డారా, మీరు పట్టుకొచ్చినటువంటి డబ్బులు పట్టుకొచ్చి గల్లాపెట్టులో వేయగానట, మీరు వేసిన డబ్బులు గల్లాపెట్టులోకి వెళ్ళి క్లింగ్ అనగానే పాతాళంలో తాత ఫ్లింగ్ అంటాడట. వెన్ ద మనీ క్లింగ్స్ ద సోల్ ఫ్లింగ్స్. చెప్పండి, పోపు గారు చెప్పిన మాట రా. మీరు పొలాలు స్థలాలు అమ్మేసి ఎప్పుడైతే డబ్బు అడ్డుకొచ్చి గల్లాపెట్టులో వేశారో, ఆ గల్లాపెట్టులోకి అడుక్కేలేదు డబ్బులు క్లింగ్ అనగానే పాతాళంలో ఉన్న మీ తాత పరలోకానికి ఫ్లింగ్ అంటాడంటే అందరూ పాపం, మా తాత కాలిపోతున్నాడు, మా అమ్మ కాలిపోతుంది, మా మామ కాలిపోతుంది, బాబో ఈ భూములు నేనేం చేసుకోను, ఈ స్థలాలు నేనేం చేసుకోను, మా వాళ్ళు పరలోకం వెళ్ళడం కావాలి, కట్టలాడుకొచ్చి అందులో వేసేస్తుంటే మీ తాత పరలోకం వెళ్ళిపోయాడు అనుకున్నారట. దేవుని బిడ్డారా, మార్టిన్ లూథర్ గారు వచ్చి అన్నాడు, మీరు ఏ పాపం చేసినా పర్వాలేదు, చెవిలో చెప్పన్నాడు కదా. అప్పుడు ఆయన అన్నాడు, మేమేం పాపం చేసినా చెవిలో చెప్పడం కాదు పోపు గారు, అసలు నువ్వేం పాపం చేసావు నా చెవిలో చెప్పు అన్నాడు. అంటూ ఒక వచనంతో ఆయన బయటకు వచ్చాడు. ప్రియులారా, ఒకే ఒక వాక్యం దేవుడు ఆయన్ని ప్రోత్సహించి ప్రేరేపించి ఒక వాక్యంతో ఆయన్ని వాడుకున్నాడు. ఏం తెలుసా, మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందుతున్నాం. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుని కృప మన మీదకి వస్తుంది. దేవుని బిడ్డారా, పాపక్షమాపణ డబ్బులెట్టి కొనుక్కునేది కాదు. ఓ దేవుని సంగమా, ఆ మోసంలో మీరు పడొద్దు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి, దేవుని యొక్క కృప మన మీదకి వస్తుంది. విశ్వాసము ద్వారా కృప చేతనే మనం రక్షణ పొందుతాం. ఈ విధంగా పాప పరిహార పత్రాలు కొనడం వల్ల మనం రక్షణ పొందము అని చెప్పి 95 థెసిస్ ఆఫ్ మార్టిన్ లూథర్ అని విటన్బర్గ్ దేవాలయానికి మార్టిన్ లూథర్ గారు ఆ సిద్ధాంతాలను దిగ్గొట్టేశాడు. ప్రసంగాలు చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయండి విశ్వాసంతో, దేవుని వైపు తిరగండి, దేవుని కృప మన మీదకి వస్తుంది, అలాగూ రక్షణ పొందుతామని ఆయన ప్రసంగాలు చేస్తేనండి ఎర్ర సముద్రం పాయలైపోయినట్టు క్రీస్తు సంఘం రెండుగా చీలిపోయి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే మళ్ళా దేవుని సంఘం మీదకి పౌర్ణమి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగా. చీకటిలో ఉన్న అనేక జనాంగాలు దేశాల్లో ఖండాల్లో ఒకేసారి రిఫర్మేషన్ స్టార్ట్ అయిపోయింది. ఒకేసారి దేవుని బిడ్డలారా ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. అందరూ ప్రార్థన చేయడం ప్రారంభించారు. పాపులం ప్రభువా మమ్మల్ని క్షమించు నాయనా, నీ కృప మా మీద పంపు ప్రభువా, నాయనా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆయన గుర్రముల నరులందలి బలములందు ఆనందించేవాడు కావట, నాయన నరుల కాలిసత్వం ఆనందించేవాడు కాదట, కృపకు వేడు వారిలో సంతోషించేవాడు అట నాయన అని కృప కొరకు ప్రార్థన చేస్తే దేవుని సంఘం మీదకి కృప వచ్చేసింది. యావత్ ప్రపంచంలో ఒకేసారి ఉద్యమం వచ్చేసింది. క్రీస్తు సంఘము కథోలికులు ప్రొటెస్టెంట్లుగా విడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగా. స్తోత్రం చెప్పండారా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి మళ్ళీ ఏమొచ్చింది? మళ్ళా పౌర్ణమి వచ్చేసింది. ఇది కొద్ది కాలం జరిగింది. మార్టిన్ లూథర్ గారు అనుకున్నారు ఇది ఇలాగే కొనసాగిపోద్ది అనుకున్నాడు. కానీ ఆయన కొద్ది కాలం తర్వాత ఏమైంది తెలుసా, ఇదివరకు పాప క్షమాపణ డబ్బులు ఎట్టు కొనుక్కునే వాళ్ళం, ఇప్పుడేమో ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. పాపిని ప్రభు అంటే క్షమించేస్తున్నాడు, వీళ్ళ డబ్బులతో పని లేదని లూథరన్ సంఘాలు ఏం చేసినాయంటే, యేసునాథ కదాసుధారసం ఇదిగో పానము చేయరే అంట చర్చిలో మందు కొట్టేయడం మొదలెట్టేశారు. చర్చిలో మందు వచ్చేసింది, చర్చిలోకి రాజకీయం వచ్చేసింది, మళ్ళా అమావాస్య వచ్చేసింది. మొదటి స్థితి కంటే భయంకరం అయిపోయింది. మరలా సాతాను మనం చెడిపోతే సంతోషించేవాడు ఎవడో, మనం చెడిపోతే పండగ ఎవడికి, ఆడు సంకలు గుద్దుకుంటాడు. అయిపోయింది మార్టిన్ లూథర్ గారి రిఫర్మేషన్, అయిపోయింది. మళ్ళా చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోయింది దేవుని సంఘం. అప్పుడు మళ్ళా దేవుడు ఒక దైవజనుడు లేపాడు, ఆయన పేరు జాన్ వెస్లీ గారు. హల్లెలూయా. జాన్ వెస్లీ గారు ఒక మచ్చరుతో వచ్చాడు. ఏమన్నాడు తెలుసా, హోలీనెస్ ఈజ్ నాట్ ద రిక్విజిట్ ఫర్ సాల్వేషన్, ఇట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్ అని ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ప్రియులారా, రక్షణ పొందడానికి పరిశుద్ధత అవసరం లేదు, కానీ
నువ్వు రక్షణ పొందావనడానికి రుజువు పరిశుద్ధంగా జీవించాలి. రక్షణ పొందడానికి పరిశుద్ధత అక్కర్లేదు. రక్షణ పొందిన తర్వాత రక్షణ కొనసాగించుకోవడానికి నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. హోలీనెస్ ఈజ్ నాట్ ద రిక్విజిట్ ఫర్ సాల్వేషన్, ఇట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్. నీ రక్షణకు రుజువేమిటంటే నువ్వు పరిశుద్ధంగా బతుకుతావు అని పరిశుద్ధత మీద ప్రసంగం చేస్తే మరలా ఉజ్జీవం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇలాగ సంఘ చరిత్ర చూసుకుంటూ వెళితే ఎన్నో అమావాస్యలు, ఎన్నో పౌర్ణములు, ఎన్నో పౌర్ణములు. దేవుని బిడ్డలారా, మన పౌర్ణమి శాశ్వతం కాదు. ఒకవేళ మనం చెమ్మ చీకట్లో దిగినా ఈ యొక్క అమావాస్య శాశ్వతం కాదు. అమావాస్య రోజునే మరలా నూతన చంద్రుడు, నూతన నిరీక్షణ, నూతన విశ్వాసము, నూతన కృప ఎన్ని మాల నూతన కృప మనకి కలుగుతూ ఉంటుంది. ఆయనకు మన మీద దినదినము నూతనముగా వాత్సల్యత పుట్టుకొస్తుందట. నిన్నటి ప్రేమ కంటే ఈవేళ ప్రేమ కంటే రేపటి కంటే ఎల్లుడి ప్రేమ. ఆయన అపారమైన ప్రేమతో, నూతనమైన ప్రేమతో దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తూ సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక షోలమెతి కన్యక జీవితంలో పౌర్ణమి ఉంది, అమావాస్య ఉంది. విశ్వాస జీవితంలో పౌర్ణమి ఉంది, అమావాస్య ఉంది. సంఘ చరిత్రలో పౌర్ణములు ఉన్నాయి, అమావాస్యలు ఉన్నాయి. ఎందుకు? దావీదుని తీసుకోండి ప్రియులారా. టేక్ డేవిడ్ ఇంటూ కన్సిడరేషన్. దావీదు రాజైన క్రొత్త ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు అతనికి ఒక ఆశ వచ్చిందంటే ఏంటి తెలుసా? బెత్లెహేము బావి నీళ్లు త్రాగాలని. బెత్లెహేములో పెరిగాడు, యెషయ కుమారుడు. వాళ్ళ పితరులందరూ కూడా నూతి నీళ్ళు తాగారు. చాలా కాలం బావికి దూరం అయిపోయాడు, సౌలు దగ్గరికి వచ్చేసాడు. చాలా కాలం తర్వాత రాజు అయిన తర్వాత ఆ బెత్లెహేముకు దగ్గరలో అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. అందుకు ఎందుకో జ్ఞాపకం వచ్చి మా నూతి నీళ్లు తాగాలని ఆశపడుతున్నానండి. రాజుగారు ఆశపడ్డారు కదా అని కొంతమంది సైనికులు వెళ్ళి ఆ నూతి నీళ్ళు తెచ్చి రాజుగారు అన్నారు, రాజా తమరు ఆశపడ్డారు కదా, నూతి నీళ్ళు తాగండి. బెత్లెహేము బావి నీళ్ళు తెచ్చామంటే ఏమన్నాడు తెలిసండి ఆయన? ఏమన్నాడు ఆయన? రే, నా దాహం తీర్చడం కోసం మీ ప్రాణాలు తీసిన వాళ్ళు అవుదును, మీరు రక్తం ధారబోసి వచ్చిన వాళ్ళు అవుదురు, మీరు అలా కంటపడితే మీరు చచ్చిపోదురు. నా ఆశ తీర్చుకోవడానికి, నా కోరిక తీర్చుకోవడానికి, నా దప్పిక తీర్చుకోవడానికి మీ ప్రాణాలు నేను పణంగా పెట్టిన వాడిని అవుదును. నాకు ఇటువంటి దప్పిక కలిగిందేంటి, ఇటువంటి కోరిక కలిగిందేంటి, ఇటువంటి దౌర్భాగ్యమైన ఆశ కలిగిందేమిటి? నో 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 మీ ప్రాణాలు తెగించి తెచ్చిన నీళ్ళు నేను తాగుతానా? ఇది నీరు కాదు, ఇది రక్తమే అని ఏం చేశాడు? యెహోవా సన్నిధిలో ఆ నీళ్లను కుమ్మరించేశాడు. అంటే దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడో, దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నాడో, దేవుని యొక్క ఆ పల్స్ ఎంతగా ఎరిగిన వాడుగా ఉన్నాడో, ఒక్క విషయంలో కూడా దేవుణ్ణి దుఃఖపెట్టడానికి ఇష్టపడలేదు ఆయన. ఇది మీరు ప్రాణాలకు తెగించి తెచ్చిన నీళ్లు నేను తాగుతానా? ఇది నీరు కాదు, ఇది రక్తముతో సమానం అని యెహోవా సన్నిధిలో ఆ నీటిని కుమ్మరించాడు దావీదు. అంటే పౌర్ణమిలాగా ఏమండి మెరిసిపోతా ఉన్నాడు. దేవునికి అతి సన్నిహితంగా ఉన్నాడు. ఎడమ చేయి తల క్రిందను, కుడి చేతులను పట్టుకుని కౌగిలించుకున్నటువంటి అంత సన్నిహితంగా దావీదు బ్రతికినట్టుగా చూస్తూ ఉన్నాం. అదే దావీదు జీవితంలో ప్రియులారా యూరియా భారీ విషయం వచ్చేసరికి యూరియాని చంపించేసి యూరియా భార్యను తెచ్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో. ఒకప్పుడు నీటిని రక్తంగా ఎంచిన మనిషి ఈవేళ రక్తాన్ని నీటితో సమానంగా వలకరించినట్టుగా అక్కడ పారబోసినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ఎంత ఎత్తులో నుండి దావీదు ఎంత దీనస్థితికి పడిపోయాడు. అతని ఆత్మీయ జీవితంలో అమావాస్య వచ్చేసింది. నాకు ఇష్టడు, నా హృదయానుసారుడు, నా చిత్తానుసారమైన మనసు గలవాడు అని ఎవరిని గురించి అయితే సాక్ష్యం చెప్పాడో అతని జీవితంలో ఏమొచ్చేసిందండి? అమావాస్య వచ్చేసింది. అమావాస్య వచ్చేస్తే మళ్ళా ఊరుకున్నాడా? 52వ కీర్తనలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, పశ్చాత్తాపడం ప్రార్థన ఏడవడం మొదలుపెట్టాడు. అతను పరుపు తేలిపోయేటట్లుగా కన్నీరు కారుస్తున్నాడు. దేవా నీ కృపాబాహుళ్యము చొప్పున నన్ను కనికరించు నాయన, నీ కృపాబాహుళ్యము చొప్పున నన్ను కనికరించు, హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపం పరిహరించు, ఆయన హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయి అని దొర్లి ఏడిస్తే మరలా దావీదుకి పౌర్ణమి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో ఒక పాయింట్, ద పాయింట్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ హోమ్ దిస్ మార్నింగ్ ఈజ్ దాట్ అవర్
our light, our glory, our shining is not permanent. We must always depend upon God. దేవుని బిడ్డలారా వినండి, ఒకేసారి పౌర్ణమి వచ్చిన వెంటనే అమావాస్య వచ్చేది. పౌర్ణమి వచ్చిన వెంటనే అమావాస్య వచ్చేస్తుందా? నో, రాను రాను తగ్గుతుంది. అలాగనే దేవుని బిడ్డలు కూడా ఒకేసారి పాపం చేశారు, ఒకేసారి అమావాస్యలోకి వెళ్ళిపోరు. మొదట ఆశ కలుగుతుంది, ఆ ఆశ చేత ఏడవబడతారు, తర్వాత మరులు కొల్పబడతాడు, తర్వాత పడిపోతాడు పాపంలో. బైబిల్లో చెప్తా ఉన్నాడు, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చొప్పున ఏడవబడి మరులు కొల్పబడిన వాడై పాపంలో పడతాడు. స్టేజెస్ ఉన్నాయి. మొదట దురాశ పడుతుంది, తర్వాత ఆ దురాశ చేత ఏడవబడతాం, తర్వాత కళ్ళు బైరులు గమ్ముతాయి, ఎవరు చెప్పినా ఏనో, తర్వాత గోతులో పడతాం. అందుకని ఇంగ్లీష్లో ఒక ఆయన చెప్పాడు, ఇఫ్ యు సో ఎ థాట్ యూ విల్ రీప్ ఎన్ యాక్షన్, ఇఫ్ యు సో ఎన్ యాక్షన్ యూ విల్ రీప్ ఎ హ్యాబిట్, ఇఫ్ యు సో ఎ హ్యాబిట్ యూ విల్ రీప్ ఎ క్యారెక్టర్, ఇఫ్ యు సో ఎ క్యారెక్టర్ యూ విల్ రీప్ ఎ డెస్టినీ అన్నాడు. If you sow a thought, you will reap an action. If you sow an action, you will reap a habit. If you sow a habit, you will reap a character. If you sow a character, you will reap a destiny. మొదట ఆశ పడుతుంది, అది విత్తుతో వెళ్ళిపోతే యాక్షన్ అవుతుంది. ఆ యాక్షన్ అలాగా కంటిన్యూ అయిపోతే హ్యాబిట్ అయిపోద్ది, అలవాటు అయిపోద్ది. ఆ అలవాటు అలా కంటిన్యూ అయిపోతే అది మన గుణం అయిపోద్ది. ఆ గుణం వల్ల కంటిన్యూ అయిపోతే నరకానికి వెళ్ళిపోతాం మనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చొప్పున ఏడవబడి మరులు కొల్పబడి పాపంలో పడతాడు. ప్రియమైనటువంటి వారులారా, ఏదేం తోటలో అదే జరిగింది. ఏదేం తోటలో దేవుడు అవ్వమ్మని ఆదామవ్వలకు పాపం చేయొద్దు, పండు తినొద్దని చెబితే వాళ్ళు ఒకేసారి తినేలేదంటే అవ్వమ్మ, ఇది నిజమా? అది తినమని నిశ్చయంగా చచ్చిపోతామని ఏసాయి చెబితే, లేదు తింటే దేవత అయిపోతామని ఆడంటే ఒకేసారి తినేలేదట. దేవుడు తినొద్దన్నాడు కానీ చూడొద్దు అన్నాడు. ఏంటని చెట్టు దగ్గరికి వెళ్ళిందంట. చెట్టు దగ్గరికి వెళ్ళి అనుకుందంట, దేవుడు తినొద్దు అన్నాడు కానీ కొయ్యొద్దు అన్నాడు ఏంటని కోసిందంట. కోసి చేతిలో పట్టుకుంటే అనుకుందంట, దేవుడు తినొద్దు అన్నాడు కానీ వాసన చూడొద్దు అన్నాడు ఏంటని ముగ్గు దగ్గర పెట్టుకుందంట. మరి ఏం వాసన వస్తుందో చూద్దామని. మరి ఏం వాసన వచ్చిందో అనుకుందట, దేవుడు తినొద్దు అన్నాడు కానీ కొరకొద్దు అన్నాడు ఏంటి, ఊసేద్దాంలే అని కొరికిందంట. మింగిదామని కొరకలేదట. ఇంతకీ పులుప వగరా తెలుసుకుందాం, ఊసేద్దామని కొరికిందంట. కొరికిన వరకు అనుకుందంట, ఇంకెలాగా కొరకనే కొరికాం, ఏం మొత్తం లేదని మింగేసిందంట. మింగేసినాక అనుకుందంట, ఇంకెలాగా మింగేసాం కదా, ఎంత తిన్నా ఒకటే, పండు అంతా తిన్నా ఒకటే, మొత్తం పండు అంతా తినేసిందంట. తినేసిన తర్వాత ఓ గుత్తు లాగించేసిందంట. అప్పుడు కరెక్ట్గా 100 సంవత్సరాలు అంట ఆవిడికి. ఈ పండు తినేసిన తర్వాత ఈ 100 సంవత్సరంలో ఎప్పుడూ లేనటువంటి ఒక అనుభూతి కలుగుతుందట. కడుపు నొప్పిని వాంతులు వచ్చినట్టు ఉందట. అయ్యో ఇదేంటి 100 సంవత్సరాల్లో ఎప్పుడు కడుపు నొప్పి అంటే తెలియదు, వాంతులు అంటే తెలియదు, ఈ పండు తిన్నాక ఎలాగైపోతుంది ఏంటి, ఇదే కాబోలు తినమో చచ్చిపోతామని చెప్పాడు. అయితే నేను అయిపోయానమాట, నేను చచ్చిపోతాను, ఆ రోజుల దగ్గరికి వచ్చేసి అనమాట, నేను ఎలాగా చచ్చిపోతాను కదమ్మా, ఆయన ఎందుకు బతకాలని వత్త 4 పళ్ళు వచ్చిందంటే వీడికి. ఎవరికి? ఆదాముకి. ఆదాము అడిగాడంటే, ఓ షేవ్ ఎక్కడికి వెళ్ళావే, ఇందాక నుంచి వెతుకుతున్నాను, వెధవిధి కనిపించమేమిటంటే, ఎక్కడికి లేదండి, ఎక్కడికి అన్నదంట. చేతిలో పళ్ళు చూశాడంటే, అవి ఏంటి అన్నాడట. చెప్పదంటే ఎంతకేనే, అయ్యానండి చెప్పట్లేదట. ఏంటో పళ్ళు ఏంటి చెప్పాయంటే, అయ్యానండి చెప్పడదట. గట్టిగా నిలదీతే అయ్యారండి మేలు కీళ్ళు తెలిపే చెట్టు పళ్ళు అన్నదట. అయ్యి బాబు అక్కడికి ఎందుకు వెళ్ళావా బాబు, కంప తీసేసావా, దేవుడు వెళ్ళొద్దు అన్నాడు కదా, తినొద్దు అన్నాడు కదా, కొంప తీస్తున్నావు ఏంటి అన్నాడట. తినేసానని అన్నదట. ఇంకంతే ఆదాము గుండెలో రాయడిపోయిందటండి. ఎంత పని చేసావో, పనికి మాలిందానా, 5:30కి యేసుప్రభు వచ్చేస్తాడే, తింటే చచ్చిపోతామని చెప్పాడు కదంటే, నేను లేకుండా ఎందుకు వెళ్ళావు అక్కడికే, చచ్చిపోతావే అంటే అన్నదట. నేను చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావు అన్నదట. ఆడవాళ్ళకి ఇంకో కృపావరం అంట. నేను చచ్చిపోతే ఇంకోళ్ళు చేసుకుందాం అనుకుంటాడు. ఆదామన్నాడు, నీకు మెంటలెక్కిపోయిందంటే పండు తిన్నాక, నువ్వు చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకోవడం ఏంటే, భూమి మీద ఇంకా మనిషి ఉందంటే ఆడమనిషి ఉన్న మగవాడు, నేను ఒక్కడనే, ఆడదాను నువ్వు ఒక్కదాను అయితే, ఇంక చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకోండి, ఏం మాట్లాడతావు పనికి మాలిందని అంటే అన్నదట. నేనేం పనికి మాలిందనేం కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఒక కథ చెప్పావు కదా, నీకు గాఢ నిద్ర కలుగు చేసి నీ ప్రక్కట ఎముకలో ఎముక తీసి ఆ ఎముకతో నన్ను చేశాడన్నావు కదా,
నరుల్లో తీయబడ్డది కనుక నారి అనబడుతున్న స్టోరీ చెప్పావు కదా, నేను చచ్చిపోయిన తర్వాత ఇంకా బోళ్ళని ఎముకలు ఉన్నాయి నీకు, మళ్ళీ గాఢ నిద్ర కలుగు చేస్తాడు, ఇంకొక ఎముక తీస్తాడు, దాంట్లో ఇంకో దాన్ని చేస్తాడు, అదే నువ్వు బాగానే ఉంటారు, నేనే కదా పోతున్నాను బాబా అని జుట్టెర పోసేసిందంటండి. ఇంకా ఆదాము మెంటలు వచ్చేసిందంట. నీకు చెప్పాడంటే దేవుడు పనికి మారిందానా? నువ్వు పండు తిన్నప్పుడు అలా ఎముక తీయటానికి ఎముకలు ఉంటాయంటే ఇంకో దాన్ని తీసి ఇంకో దాన్ని పెడతాడు నా దగ్గర. ఎలాగెందుకు పిచ్చెక్కిపోతామంటే మా ఆదాం అన్నాడంట, ఇక నువ్వు ఎలాగ బుర్ర తినేసే బదులు నేను తట్టుకోలేను నీ హారాస్మెంట్, పండు తిండమేనా అయిపోయి బాబా, ఎలాగ ఇయ్యే బాబా తినేసాడంట. అప్పుడు తగ్గిందంటే దీని కడుపు నొప్పి. వీడి చేత ఎప్పుడైతే తినిపించేసిందో అప్పుడు కొంచెం కడుపులో కొంచెం నెమ్మదిగా ఉందట. ఏం జరిగితే జరిగిందిలే, ఆ చేత తినిపించేసాను, మొత్తం ఏం జరిగి ఇద్దరుగా అవుతుంది. ఇలా పండు తినేయగానే మొట్టమొదటి వాళ్ళకి కలిగిన దర్శనం ఏంటంటే గొడ్డలు లేవన్న సంగతి తెలిసింది. ఎలా ఉన్నామేంటని ఆకులు కట్టుకుంటున్నారు. ఈలోపు సాయంకాలం 5 అయింది. రోజు దేవుడు వచ్చే టైంకి వచ్చేసాడు 5:30కి. ఆ గేట్ దగ్గర నుంచి పిలుస్తున్నాడు, ఆదామా ఆదామా అంటే ఎవడ మాట్లాడలేదు. రోజు ప్రభు రాగానే ఆదాము అలా ఆవిడ ఇద్దరు ఎదురుగుండా వెళ్ళి స్వాగతం సుస్వాగతం అని చెప్పి తీసుకెళ్ళేవారు. ఈవేళ ఆదాము లేడు, అలా ఆవిడ అంతకంటే అడ్రస్ లేదు. ఆవిడ ఏమైపోయిందో కంటికి కనబట్టలేదు. ఆదామా అని గట్టిగా కాకైతే అప్పుడు నాయనా అన్నాడు ఆయన. ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, చెట్టు చోటన ఉన్నాను నాయన అన్నాడు. ఈయన అన్నాడు, చెట్టు చోటుకి ఎందుకు వెళ్ళావు నాయన అన్నాడు. ఆయన అన్నాడు, దిగంబరిగా ఉన్నాను నాయన అన్నాడు. ఈయన అన్నాడు, నువ్వు దిగంబరమని నీకు చెప్పినాడు ఎవడు అన్నాడు. ఆయన అన్నాడు, ఎవడ చెప్పక్కర్లేదు తండ్రి, చీన కాలిపోయింది రాలేదు తండ్రి అన్నాడు. నువ్వు దిగంబరమని నీకు తెలియజేసిన వాడు ఎవడు అన్నాడు. నీకు తెలియజేయడం ఏంటి తండ్రి, అంతా ఓపెన్ రాలేదు తండ్రి. నేను రాలేంటే అప్పుడు మీరు రాలేకపోతే ఉండరా, నేనే వెళ్తానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నిజంగానే గుడ్డలు లేకుండా ఆకులు కట్టుకుంటుంటే దేవుడు అన్నాడు, ఎండిపోతే మళ్ళీ ఓపెనారు ఎదవా, ఆకు ఎంతసేపు ఉంటుంది పనికి మానవారా అని చెప్పి ఓ జంతువుని చంపి దానికి ఒక తోలు తీసి ఎండబెట్టేసి నీటిలో తడిపేసి దాన్ని ఎండబెట్టేసాడట. ఎర్ర సముద్రాన్ని ఎండబెట్టినాడు, ఎండబెట్టలేడు, నిమిషాలు ఎండబెట్టేసి అప్పుడు సిస్టర్కి ఒక జీన్ జాకెట్టు, వీడికో జీన్ ప్యాంటు, ఆవిడకో చూడీదారు. మరి లెదర్ జీన్ మొట్టమొదటి చేసిన జీన్లే మొట్టమొదటి టైల్ రాయనే, మొట్టమొదట మనుషులు వేసుకున్న బట్టలు జీన్ గుడ్లే, హల్లెలూయా, లెదర్ జీన్, హల్లెలూయా. ఇంకా దానికి వాషింగ్ మెషిన్ గట్రా ఏముండదు, మాయడం ఉండదు, తోలే డైరెక్ట్ ఇద్దరికి వేసి గుడ్లు వేసేసి. అప్పుడు మొట్టమొదటి కోర్టు పెట్టాడు భూమి మీద. అదే ఫస్ట్ కోర్టు. యాదావుని పిలిచాడంట, అవ్వమ్మని పిలిచాడట, ఈ పాంగాడి ముగ్గురిని పిలిచాడు. నేను ఎలా కూర్చున్నాను అలా కూర్చున్నాడు. మొట్టమొదట ఏమండి పాము ఆదాముని అడిగాడు, ఆదామా నేను తినొద్దన్న పండు ఎందుకు తిన్నావు అంటే ఆయన అన్నాడు, నేను కాదు తండ్రి, ఇదిగో సిస్టరు దెబ్బతీసింది, నువ్వు నాకు ఇచ్చిన భార్య కొంప ముంచేసింది నాయన అని అవ్వమ్మే తోసాడు. అప్పుడు అవ్వమ్మని అడిగాడు, అవ్వమ్మ నేను తిన్నదన్న పండు ఎందుకు తిన్నావే అంటే ఆయన నేను కాదు తండ్రి, ఇదిగో ఈ పాంగాడు తింటే దేవత అయిపోతాడు అని ఆడి మీద తోసిందంట. అప్పుడు దేవుడి పాంగని అడుగుతుంది, ఎరా పాంగా ఎందుకులే ఇలా చేసాడు ఆడన్నాడంట. నేను కొత్తగా సేవ ఆరంభించాను, మినిస్ట్రీ స్టార్ట్ చేశాను, వెళ్ళే ఆత్మలో, ఇదే ఇనాగ్రేషన్ ఫంక్షను, నువ్వేమైనా సంతకం పెడితే బాప్తీసాలు ఇద్దాం అనుకుంటున్నాను. నా సేవ ఏంటంటే నువ్వు చేసింది అలా చెడగొట్టడమే నా సేవ. ఆ పాంగాడు అన్నాడట. అప్పుడు దేవుడు మొట్టమొదట పాంగాడిని శపించాడు. అప్పట్లో మా కొత్తలో పాము రెక్కలతో ఎగిరేదట, చాలా అందగత్తట. ఆడవాళ్ళు ఐశ్వర్యరాయ్ అంత అందగత్తో, యానిమల్ వరల్డ్లో మిస్ యానిమల్ వరల్డ్ పాము అంత సౌందర్యం అట. అప్పుడు దేవుడు మొట్టమొదటి శాపనాగారాలు పెట్టడం ప్రారంభించాడు. మొట్టమొదటి పాముని శపించాడు, నువ్వు ఆదాము అవ్వలను మోసగించావు కనుక నీ సోక్ అంతా తీసేస్తున్నాను, నీ బ్యూటీ అంతా తీసేస్తున్నాను, నీ రెక్కలు పీకేస్తున్నాను, నువ్వు పొట్టతో పాగుతావు, మట్టి తింటావు, మట్టిలో ఉన్న కప్పలు తింటావు అన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాము ఏ ఊరు వెళ్ళినా పొట్టతోటి పాగుతుంది, మట్టి తింటుంది, మట్టిలో ఉన్న కప్పలు తింటుంది. ఆ మధ్య మా చర్చిలో ప్రసంగం చేశాను నేను. ఆ ప్రసంగానికి టైటిల్ ఏంటంటే ఆడోళ్ళకి నొప్పులు, మగోళ్ళకి తిప్పలో, పాము కప్పలో. ఎవడెట్టాడు అసలు అక్కడ? బాగోలేదా ప్రసంగానికి టైటిల్ అండి? ఆడోళ్ళకి నొప్పులు, మగోళ్ళకి తిప్పలో, పాము కప్పలు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సీన్? ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదట పాముని శపించాడు, అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా పొట్టతోటే పోగుతుంది. ఈ సంగతి మన దేశానికి తెలియక, మన కొంప ముంచింది పాము అన్న సంగతి తెలియక, దానికి నాగుల చవితికి గుడ్లును పాలు, ఏమండి దీపావళికి మిగిలిన టపాకాయలు అట్టుకెళ్ళి అక్కడ పేల్చడం,
అసలు మన కొంప ముంచింది పాము అనే సంగతి మన దేశస్తులకి ఇంకా తెలియదు. ఏం చేయాలి, మనం సరిగ్గా చెప్పలేదు. దానికి పూజలు. ఈ పాముని చెప్పించిన తర్వాత అప్పుడు ఆదాము దగ్గరికి వచ్చాడట. ఆదామా, నీకు నా మీద ప్రేమ కంటే మీ ఆవిడ మీద ప్రేమ ఎక్కువైపోయి, నా మాట కంటే దాని మాట ఎక్కువైపోయి, నేను తినొద్దన్న పండు తిని బాగా ప్రేమ ఎక్కువ కారిపోయింది కనుక అబ్బాయి, నీ రెక్కల ముక్కలైపోతే తప్ప నీ డొక్క నిండదరా అని మా మగవాళ్ళకి ఎట్టవలసింది మా మగవాళ్ళకి ఎట్టాడు. మీరు చెమట్లెక్కిపోతారన్నాడు అంతే. యు ఆర్ గోయింగ్ టు లివ్ బై ద స్వెట్ ఆఫ్ యువర్ బ్రో అన్నాడు. నువ్వు చెమట్లెక్కిపోతావు మగవాళ్ళు అన్నాడు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు మిమ్మల్ని పెంచలేక మగవాళ్ళు ఎలా చెమట్లెక్కిపోతున్నారు. కొంతమంది అయితే తట్టుకోలేక సాధువుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తాడు, ఎంత తెచ్చినా ఇంకా బక్కోడా తేరా నరుడా తేరా నరుడా తేరా నరుడు ఎంత తెచ్చినా ఆరిపోతుంటే మీకు దండమే తేలేదు మేము మిమ్మల్ని పెంచలేనేనని సాధువుల్లో పోతున్నారు కొంతమంది. మగవాళ్ళు చెమట్లెక్కిపోయారు వాళ్ళు. దాని తర్వాత అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. అసలు హీరోయిన్ నువ్వేనే, మొత్తం సీన్ అంతా కాల్ చేసిందని పనికి మాలిందానా, కొంప మొత్తం ముంచేసావే అని చెప్పి ఆవిడ అన్నాడట. నువ్వు డెలివరీలో చత్తావో బతుతావో నాకు తెలియదు, నీ నొప్పులు ఇంతంత కాదు మెల్లిరిగేతావు అన్నాడు అంతే. ఆ నొప్పులు ఎలా ఉంటాయో కన్నా వాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు. ఏమండి, మా చర్చిలో ఒక అమ్మాయి డెలివరీ అవ్వకపోతే గోశాల ఆసుపత్రిలో వేశారు. పెద్ద కడుపు వేసుకొని కూకోలేకపోతుంది, పడుకోలేకపోతుంది. 7% అంటే అయ్యగారు రమ్మంటారు. అది కనలేకపోతే నేనేం చేస్తాను, 10 దానికి అయ్యగారే నేనే ఏం చేస్తానా, అయ్యగారు ఒకడు లోకుంటాడు 10 దానికి. అది పొట్ట వేసుకుని 7% అంటే కూర్చోలేకపోతుంది, పడుకోలేకపోతుంది. అమ్మ అయ్యగారు రమ్మంటే మరి బాధపడతారని నేనే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి నడుమే చేసుకుని అంటుంది, పరిశుద్ధుడా, ఇంత ఘోరమా పరిశుద్ధుడా, తట్టుకోలేకపోతున్నాను పరిశుద్ధుడా, అనుకోలేదు పరిశుద్ధుడా అంటుంది. అప్పుడు నేను అన్నాను, మరి పండు తిన్నప్పుడు లేదా పరిశుద్ధుడా, కొంప ముంచినప్పుడు లేదా పరిశుద్ధుడా. దేవుడు తోటలో ఇట్టాడు, పిల్ల ఇది రాదా ఎవడ తీయలేడు, ఇటు రాయా బాబా ప్రార్థన చేస్తాను. నడుమే చేసుకుని పరిశుద్ధుడా. ఆ పిల్లకి స్టైల్ ఎక్కువ, అంత నొప్పులో కూడా స్టైల్గా మాట పరిశుద్ధుడా అంటుంది. దీనికి ఇంకా స్టైల్ పోలేదు మనసులో అనుకున్నాను నేను. అల్లెళ్ళు గొప్ప స్టైల్ ఎక్కువలే పిల్లకి, పరిశుద్ధుడా అంటుంది. దీనికి ఎంత నొప్పి వచ్చినా స్టైల్ తగ్గలేదు. మరి పండు తిన్నప్పుడు లేదా పరిశుద్ధుడా. దేవుని బిడ్డలారా మొత్తం మీద ప్రార్థన చేసి వచ్చేసాను. తర్వాత అదే డెలివరీ అయింది. కమల పిల్లలు వచ్చిన గొడవ ఏంటంటే, అందుకే కాబట్టి అంత కడుపు ఉంది అది తెలియలేదు. స్కానింగ్లో చెప్పారంట. తర్వాత మొత్తం మీద కనేసి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురిని ఇలా శాపనాకారాలు పెట్టేసి అప్పుడు దేవుడు తోటలోంచి బయటికి వెళ్ళిపోండి అబ్బాయి అని చెప్పి వాచ్మ్యాన్ నెట్టాడు. మళ్ళీ రిటర్న్గానే వస్తారేమో అలవాటు మీద కత్తించుకుని వేసారా అన్నాడు. పెట్టారు. పాపం ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆదాం బయట కాపురం చేసుకున్నారు. ఈలోపు అవ్వమ్మ గర్భవతి అయింది, ఒక కొడుకుని కన్నది. ఆడే నేరాలో ఘోరాలో చూస్తూనే ఉండే టీవీ 9 అంటాడే, వాళ్ళందరికీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆడు పెరగడమో ఒకటి పొడి చేసాడు ఆయన. మన పుట్టక అటువంటి పుట్టక అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన జాతి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంక ఇదంతా పెద్ద స్టోరీ. అలా కూర్చున్నామంటే కొన్ని రోజులు అయిపోద్ది. కనుక చెప్పే విషయం ఏంటంటే, మన అందం ఎంత అందం, చంద్రబింబం అంతా అందం. విషయం ఏంటంటే, పాపం ఒకేసారి మనం చేసేయం. ముందు స్వకీయమైన దురాశ పడుతుంది, ఆ దురాశ చేత ఏడవబడతాం, తర్వాత మరులు కొలపబడతాం, తర్వాత ఏం చేస్తాం, పాపంలో పడతాం. అందుకనే జాగ్రత్త వినండి. అరబ్బీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అరబ్బీ వాళ్ళు ఒంట్ల మీద కదా ప్రయాణం చేస్తారు. ఒక రోజునట ఒక అరబ్బీ వాడు ఒంటి మీద వెళ్తూ చీకటి పడిపోయిందని ఒంటిని బయట కట్టేసి టెంట్ వేసి పడుకున్నాడట. పడుకుంటే రాత్రి 1 గంట ప్రాంతానికి ఆ బుర్రంతా లోపలెట్టేసిందంట, తలంతాను ఒంటి. వీడు అనుకున్నాడు నా ఒంటే కదా పర్లేదు అని ఊరుకున్నాడంట. రాత్రి 2, 3 అయ్యేసరికి ఈ పంత లోపలికి వచ్చేసిందంట. అరబ్బీ వాడేమో టెంట్ పక్క వెళ్ళిపోయాడట. అప్పుడు తోలేదట, పోలే నా ఒంటే కదా అలా ఉన్నాడట. తెల్లారులు అయ్యేసరికి ఒంటేమో టెంట్లో ఉందంట, ఈడేమో ఇసుకలో దొరుకుతున్నాడట. ఆవిడ అరబ్బీ వాడు ఎక్కడున్నాడు, ఆడేమో ఇసుకలో దొరుకుతున్నాడంట, ఒంటేమో సెంటర్లో హ్యాపీగా టెంట్లో ఉందంట. పాపం కూడా అలాగే నెమ్మదిగా బుర్రెడుతుంది. ఆ బుర్రెట్టినప్పుడు చెత్తగొట్టయిపోతే నెమ్మదిగా తోసుకుంటా లోపలికి వచ్చేసి మనల్ని ఆక్యుపై చేద్ది. మనమేమో లోకంలో ఉంటాం, సాతానుగాడేమో చర్చిలో ఉంటాడు. హల్లెలూయా.
ఈవేళ చాలా సంఘాల్లో ఆడే ఉన్నాడట, సంఘమేమో బయట ఉందంట. మీకు అర్థమైందా? అందుకనే జాగ్రత్త వినండి. God established the church in the world and the devil wanted to establish the world in the church. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు లోకములో సంఘాన్ని స్థాపిస్తే సాతానుగాడు ఏంటి తెలుసా? సంఘములో లోకాన్ని స్థాపించారు. అదే ఆడి ట్రయల్. ఆడు 200% గెలిచాడంట అందులో. హల్లెలూయా. లోకములో దేవుడు సంఘాన్ని స్థాపిస్తే సంఘంలో కట్టుకొచ్చి ఏమి స్థాపించాడు? లోకాశలు, లోక పద్ధతులు, లోక మర్యాద అంత సంఘంలో పెట్టేస్తామన్నాడు. అందుకనే సేవకుల యొక్క రెస్పాన్సిబిలిటీ, సంఘ పెద్దల యొక్క బాధ్యత ఏంటంటే లోక మర్యాద, లోక పద్ధతులు సంఘంలోనికి రాకుండా చూసుకోవాలి. నీతి సూర్యుడు మన మీద ప్రకాశించకుండా మేము ఏ ఆటంకాలు ఉన్నాయో, ఏ పాపం అడ్డు వస్తుందో ఆ అడ్డును తొలగించుకుంటే నీతి సూర్యుడు మన మీద ప్రకాశిస్తాడు. ఆయన ప్రకాశిస్తే నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు, సేవ చేయగలుగుతావు, ఆత్మను రక్షించగలుగుతావు, ప్రార్థన చేయగలుగుతావు, పరిశుద్ధంగా ఉండగలుగుతావు, ఆయనకి ఇష్టడుగా ఉండగలుగుతావు. నువ్వు కొంతమందిని ఆయన కొరకు సంపాదించగలుగుతావు. సంఘం యొక్క వెలుగులోనికి చీకట్లో ఉన్నవారు అన్యజనులు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లైట్ దగ్గర పురుగులు వచ్చినట్టుగా క్రీస్తు సంఘం యొక్క వెలుగులోనికి చీకట్లో ఉన్న అన్యజనులు ఆకర్షింపడతారు. అందుకనే దేవుడు మనల్ని దేంతో పోల్చున్నాడు? చంద్రబింబం అంతా అందం. మన అందం సొంతమో కాదు, శాశ్వతం. ఒకవేళ నీకు అమావాస్య వచ్చినా భయపడకు. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, పండుగ ఆచరించు పున్నమి నాడు కొమ్ము ఊదుడి, దేవునికి స్తోత్రం కలుగునగా. అమావాస్య రోజునే నీకు కొత్త నిరీక్షణ, నీకు క్రొత్త వాగ్దానం, నీకు క్రొత్త విశ్వాసం, నీకు క్రొత్త కృప దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గ్యారంటీ ఇది. దేవునికి స్తోత్రం కలుగునగా. నిన్ను దేవుడి నుంచి ఎవడు దూరపరచలేడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నిన్నెవ్వడు దేవుడి నుంచి దూరపరచలేడు. దేవుని చేతిలోకి అప్పగింపబడి నిన్ను ఎవడు దొంగిలించలేడు. ఇదిగో నీకు నూతన విశ్వాసం, నూతన కృప, నూతన అభిషేకం, నూతన దీవెన దేవుడి ఇష్టానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ అమావాస్య వచ్చేసింది నా బ్రతుకులో, నేను ప్రార్థించలేకపోతున్నాను, పలానా పాపంలో ఉండిపోయాను, దాన్ని జయించలేకపోతున్నాను అని నువ్వు ఒకవేళ దుఃఖపడుతున్నావేమో, ఇదిగో నీకు శుభవార్త. అమావాస్య రోజునే క్రొత్త చంద్రుడు. అసలు అమావాస్య అంటేనే ఇంగ్లీష్లో న్యూ మూన్. చెప్పండి, న్యూ మూన్. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడొద్దు, భయపడొద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇకనైనాను నా యొద్దకు రమ్మంటున్నాడు. చూడుము, నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు భయపడకు. నీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు దీవెనకరంగా ఉన్నాయి, మేలైన సంగతులు ఉద్దేశిస్తూ ఉన్నాను. నువ్వు భయపడకు సహోదరుడా అని ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు ఎంకరేజ్ యూ. డోంట్ గెట్ డిప్రెస్డ్. నువ్వు కృంగిపోకు. సాతానుడు అడ్వాంటేజ్ తీసుకుని నిన్ను డిప్రెషన్లోకి నడిపిస్తాడు. జాగ్రత్త సుమా. ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను దీవిస్తాను, నేను నీ మీద ఆశగా ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మీద నా మీద కోపం ఉండిపోయింది. దేవునికి నేను కోపం ఉండిపోయాను. నేను ఇష్టడుగా ఉండలేకపోతాను, ఇష్టదాలుగా ఉండలేకపోతున్నాను అని భయపడుతున్నావేమో. భయపడకు. నెవర్ ఫియర్. గాడ్ లవ్స్ యూ. హీ లవ్స్ యూ. హీ కేర్స్ యూ. దేవునికి నా మీద కోపం ఉండిపోయింది, పలానా పని చేయలేకపోయాను, పలానా ఆజ్ఞ తిరస్కరించాను, పలానా ఆజ్ఞ ధిక్కరించాను, పలానా పాపం చేశాను, దేవుడు నా మీద కోపంతో ఉండి మండిపోతున్నాడు. అనుకోకు. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ లవ్స్ యూ మై డియర్ సిస్టర్. గాడ్ లవ్స్ యూ మై డియర్ బ్రదర్. నీకే పాపమైతే అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకో. నీ మీద నీతి సూర్యుడు ప్రకాశిస్తాడు. ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతావు, సేవ చేయగలుగుతావు, ప్రార్థన చేయగలుగుతావు, వాక్యం చెప్పగలుగుతావు, దేవునికి ఇష్టడుగా ఉండగలుగుతావు, ఆత్మలు సంపాదించగలుగుతావు, నామానికి మహిమ తేగలుగుతావు. దేవుడి మాటలు దీవించును గాక.